ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభ సాయంత్రం. 28 సంవత్సరాలుగా నిర్విరామంగా సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి మరియు మన గురువైనటువంటి రీజనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెర్మాన్లా గారికి మరియు ఈ బ్యాచ్ కి సపోర్ట్ చేస్తున్న టీం అందరికీ స్పెషల్ గా ఈ రోజు మనకి బాడీ లాంగ్వేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన ఉదయ్ గారికి అండ్ ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 220వ బ్యాచ్ లో 6వ రోజుకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ప్రతిరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక అద్భుతమైన కొటేషన్ తో స్టార్ట్ చేసుకుందాం. సో ఈ రోజు కూడా ఒక అద్భుతమైన కొటేషన్ తో స్టార్ట్ చేసుకుందాం. కొటేషన్ ప్లీజ్. కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. స్వామి వివేకానంద. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. హ్యాపీ ఈవినింగ్. ఈరోజు మనకు బాడీ లాంగ్వేజ్ సెషన్ చెప్పడానికి వస్తున్న వారు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, మోటివేషన్ స్పీకర్, యంగ్ స్టార్ కోచ్ కూడా. వారు ఆయుర్వేదిక్ మెడికల్ విద్యార్థిగా ఉంటూనే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో పార్ట్ టైంగా వర్క్ చేస్తున్నారు. కో 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 అడిషనల్ కోఆర్డినేటర్గా మరియు మెంటర్గా అనేక ఈపీఎస్, టీటీఎస్, టీటీడబ్ల్యూఎస్ బ్యాచెస్కు వర్క్ చేశారు. ఈపీఎస్ 17-18 బ్యాచ్కు మరియు టీటీడబ్ల్యూఎస్ 216 బ్యాచ్ కూడా ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. వాయిస్ మాడ్యులేషన్ ఎక్స్పర్ట్గా చెప్తారు సార్కి. వారు ఎవరో కాదు, మన ఉదయ్ కుమార్ సార్. వెల్కమ్ సార్, ద డిజిటల్ డాష్ ఇస్ యువర్స్. ఎస్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మెంటర్ సందీప్ గారు. ఎక్సలెంట్, వండర్ఫుల్, వామ్ ఇంట్రడక్షన్. ఇంత చక్కని ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, హ్యాపీ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఏంటి సౌండ్ రావట్లేదు? మీరు సౌండ్ ఇచ్చేదాకా నేను సమానంగా, సరి సమానంగా, పరస్పరంగా మీరు కూడా హ్యాపీ ఈవినింగ్ చెప్పేదాకా నేను హ్యాపీ ఈవినింగ్ చెప్తూనే ఉంటాను, మీరు వింటూనే ఉంటారు. చాట్ బాక్స్ ఎందుకండి, అన్మ్యూట్ చేసేసుకోండి. ఒక్కసారి దద్దరు వెళ్ళిపోవాలి. శ్రీనివాస్ సార్ బ్యాచ్ అంటే ఎలా ఉంటుందండి అసలు? నాకు ఆ వైబ్ ఎందుకు కనిపించట్లేదు? ఎస్, హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్. ఫాలో అయ్యారా? ఫాలో అయ్యింగ్ అండి. ఇది కదా సౌండ్ అంటే. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఇవ్వండి. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి, హ్యాపీ ఈవినింగ్ అండి, వామ్ వెల్కమ్. ఇక ఫాస్ట్ గా ఏం చేయాలంటే అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఫాస్ట్ గా ఎంత లేట్ గా అయితే అన్మ్యూట్ చేసుకున్నారో అంత ఫాస్ట్ గా వెళ్ళిపోండి మ్యూట్ లోకి. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా నాకు చెప్తారా ఈరోజు ఎన్నోడే కాదు, నిన్న ఎన్నోడే ఉండేది? నిన్న వచ్చిన స్పీకర్ ఎవరు? నాకు అది చెప్పండి. నిన్న డే ఏంటి? నిన్న వచ్చిన స్పీకర్ ఎవరు? ఇంత లేట్గా వస్తుంది ఎందుకంట? ఏమో రావద్దంటుందా, టైప్ చేయొద్దంటుందా అది ఫోను? రామ్ కమల్ సార్, స్టేజ్ ఫ్రంట్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఎవరండి? శ్రీరామ్ గారు, ఎక్సలెంట్ అండి. ఇంకా అంతేనా? హాలిడే, ఎస్ ఎగ్జాక్ట్లీ హాలిడే మనకు వదిలేసేయండి. దానికంటే ముందే జరిగిందో అది మాత్రమే చెప్పండి. రామ్ కమల్ సార్, స్టేజ్ ఫ్రంట్. ఎక్సలెంట్ అండి, సూపర్. అమర్నాథ్ గారు సూపర్, రామ్ కమల్ గారు, యు కిస్టన్ గారు, యా లక్ష్మీ ప్రసన్న గారు, స్టేజ్ ఫ్రంట్. సూపర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ రోజు ఎన్నో డేనో, మరి ఈరోజు టాపిక్ మీకు అందరికీ పోస్టర్ రివీల్ అయిపోయింది. నేను మళ్ళీ అడగను, నేను మళ్ళీ చెప్పను. ఎందుకంటే మీరు అందరూ సార్ పోస్టర్ చూడకుండానే, లింక్ చూడకుండా డైరెక్ట్ వచ్చేస్తామా అని అంటారు నాకు మళ్ళీ. ఎందుకులేండి. ఎస్, యా ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం. సూపర్ అండి, లక్ష్మీ ప్రసన్న గారు, డే 6 బాడీ లాంగ్వేజ్ సూపర్, ఎక్సలెంట్. యా
ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ, వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్వాతి పబ్బ గారు అండ్ శ్రీనివాస్ పెరుమండ్ల సార్, ప్రతి ఒక్కరికి అండ్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఈ సెషన్ అయితే మొదలు పెట్టేస్తున్నాను. దానికంటే ముందుగా నన్ను ఈ సమయానికి, ఈ కాలానికి మీ ముందు ఉంచినందుకు ఈ కాలానికి నేను కృతజ్ఞతలు చెప్తూ నేను ఈ సెషన్ స్టార్ట్ చేయబోతున్నానండి. మీ అందరికీ వామ్ 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 ఈవినింగ్ అండ్ వండర్ఫుల్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎస్, ఈరోజు డే 6 కదా, బాడీ లాంగ్వేజ్ అంటున్నారు కదా. మరి అన్ని లాంగ్వేజెస్ మేము చూసాము, మరి బాడీ లాంగ్వేజ్ ఏంటి, బాడీకి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుందా అన్న ఆలోచన అయితే చాలా మందికి వచ్చి ఉండొచ్చు వన్స్ ఆ టాపిక్ రాగానే కదా. కానీ ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, దాని యొక్క బాడీ బాడీకి బాడీకి కూడా లాంగ్వేజ్ ఉంటుందా, ఆ లాంగ్వేజ్ ఏంటో అని తెలపడానికి నేను వచ్చాను. దానికంటే ముందుగా మ్యామ్, కెన్ యూ కోస్ట్ ఇస్తారా? ఇంకోటి లేదంటే షేరింగ్ యాక్సెప్ట్ చేయండి, రిక్వెస్ట్ పెడుతున్నాను. సార్, ఆల్రెడీ మీకు కోహోస్ట్. ఓకే, ఒక్క నిమిషం సార్. ఎస్ ఫ్రెండ్స్, నాకు చెప్పండి, అందరము మనం మాట్లాడే మాటల దాన్ని ఏమంటాము? మాట్లాడుకున్న దాన్ని, అంటే మనం సంభాషించే దాన్ని ఏమంటాము? చాట్ బాక్స్ యూజ్ చేయండి. మా మనం మాట్లాడుకునే దాన్ని ఏమంటారు? ఐదర్ సంభాషించుకునే దాన్ని ఏమంటారు? కమ్యూనికేషన్. ఎక్సలెంట్ అండి. కమ్యూనికేషన్, కన్వర్జేషన్. ఓకే, లాంగ్వేజ్. ఓకే, ఎస్, కమ్యూనికేషన్. గుడ్ ఆన్సర్ ఐఫోన్, గుడ్ ఆన్సర్. ఎక్సలెంట్ అండి. అసలు నేను స్టార్టింగ్ లో చూసేసరికి, మాట్లాడేసరికి మీరు నుంచి రెస్పాన్స్ రాకపోతే నేను ఏమో అనుకున్నాను. మీరేందండి అడిగిన వెంటనే ఒక నిమిషం కూడా కాలేదు, సెకండ్ కూడా కాలేదు, పెట్టేస్తా ఉన్నారు. ఎక్సలెంట్ అండి, వండర్ఫుల్. ఎస్, యా, కమ్యూనికేషన్, సంభాషించడం అంటే కమ్యూనికేషన్ కదా, దాన్ని కమ్యూనికేషన్ అంటారు. మరి కమ్యూనికేషన్ లో ఎస్, నా పీపీటీ విజిబుల్లా కనిపిస్తుందా? నాకు పార్టిసిపేట్స్ చెప్పాలి. ఎస్ సార్, కనిపిస్తుంది. సూపర్ అండి, సూపర్, థ్యాంక్ యూ. యా, కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అంటే ఏమిటి? ఎవరైనా చెప్తారా? కమ్యూనికేషన్ అంటే ఏమిటి? ఎనీబడి? అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకోండి, చెప్పేసేయండి. ఎస్, అమర్నాథ్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసేసుకోండి. ట్రాన్స్ఫార్మ్. వండర్ఫుల్ క్రియేటివ్ ఆన్సర్ చెప్పారు కొత్తగా. ఎవరండి? దయాకర్ గారు, సూపర్. యా, అమర్నాథ్ గారు ప్లీజ్ అన్మ్యూట్. మేడం అన్మ్యూట్ ఇవ్వండి. సార్, ఇచ్చాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఎస్, కమ్యూనికేషన్ అంటే ఏదైనా మనకు తెలిసిన దాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పడం కమ్యూనికేషన్. సూపర్ అండి, సూపర్. ఎదుటి వ్యక్తికి అర్థవంతంగా, క్లియర్ కట్ గా చెప్పడము కమ్యూనికేషన్ అంటారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మల్లేశం గారు, వాట్ ఈస్ కమ్యూనికేషన్? ఎస్, చాట్ బాక్స్ లో చాలా వస్తున్నాయి. ఫార్వర్డ్ ఇన్ఫర్మేషన్, గుడ్ ఆన్సర్ అండి బి సురేష్ గారు. ఎస్, మల్లేష్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. టైమ్ ఈస్ గెటింగ్ లేట్, సో మనం వెళ్ళిపోదాం అండి. ప్లీజ్ హ్యాండ్ డౌన్ చేసేసేయండి, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఎస్, కమ్యూనికేషన్ అంటే సంభాషించడం, మన ఎదురుగున్న వ్యక్తికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దాన్ని కమ్యూనికేషన్ అని అంటాం కదా. మరి ఈ కమ్యూనికేషన్ కి ఎన్ని టైప్స్ ఉంటాయి? అంటే కమ్యూనికేషన్ అనేది 2 టైప్స్ ఉంటాయండి. కమ్యూనికేషన్ అనేది 2 టైప్స్ ఉంటాయి మిత్రులారా. ఎన్ని టైప్స్? 2 టైప్స్. మీరు చాట్ బాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, విచ్చలవిడిగా చాట్ బాక్స్ ని యూజ్ చేసుకోండి. అదంతా మనదే. జూమ్ టికెట్స్ ఎవరు చెప్పారో కానీ త్రినాథ్ సార్ చెప్పుండొచ్చు, నాకు తెలిసి అద్భుతంగా చెప్తారు. ఎస్, ఈ కమ్యూనికేషన్ లో 2 టైప్స్ ఉంటాయండి.
అదేంటంటే మొట్టమొదటిది వర్బల్ కమ్యూనికేషన్. మొట్టమొదటిది వర్బల్ కమ్యూనికేషన్, రెండోది నాన్ వర్బల్ కమ్యూనికేషన్. మరి వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? అసలు కమ్యూనికేషన్ అంటే చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అని అంటున్నారు. ఎస్, అది కరెక్టే, అది ఇవ్వడం అని అంటున్నారు కదా, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అని అంటున్నారు. రైట్. ఆ పాస్ చేయడం కూడా రెండు రకాలుగా చేస్తాము. ఒకటి వర్బల్ రూపంలో చేస్తాము, ఇంకోటి నాన్ వర్బల్ రూపంలో చేస్తాము. రైట్. ఆ వర్బల్ రూపంలో అంటే ఎలాగా? జస్ట్ గివ్ మీ సెకండ్. ఎస్, థ్యాంక్ యూ. యా, వర్బల్ రూపంలో అంటే ఎలాగా? మాటల ద్వారా, లేదు అంటే చాటింగ్లు మెసేజ్ల ద్వారా, లేదు అంటే ఫోన్ చేసి మాట్లాడడం ద్వారా, అలా అయినా మాట్లాడడం ద్వారా, లేదా ఇన్ పర్సన్ మాట్లాడడం కానీ, లేదంటే మెసేజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఒక కమ్యూనికేషన్, వర్బల్ కమ్యూనికేషన్ కిందికి వస్తాయి. ఎలా అయితే ఇప్పుడు స్వాతి పాప గారు నాకు కాల్ చేసి చెప్పారు కదా, సార్ మా దగ్గర సెషన్ ఉంది చెప్తారా, బాడీ లాంగ్వేజ్ ఉంది సార్ మీరు చెప్పండి సార్ అనుకుంటా అన్నారు కదా, అలా కమ్యూనికేట్ చేస్తేనే ఇక్కడ నేను వచ్చాను. దట్స్ కాల్డ్ వర్బల్ కమ్యూనికేషన్. ఎస్, వర్బల్ కి భాష ఉంటుందా? యా, మనం మాట్లాడేది అన్ని ప్రతి ఒక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది తెలుగు, ఇంకొక నార్త్ లో వెళ్తే హిందీలో మాట్లాడతారు, ఇంకో దేశం వెళ్తే ఇంకో భాష మాట్లాడతారు కదా. రైట్. ఎస్, వర్బల్ కమ్యూనికేషన్ అంటే అదనమాట. అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ వచ్చేసరికి మనం బాడీ లాంగ్వేజ్ తో చేసేటి, బాడీ లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ మన జెస్చర్స్ తో కానీ, యాక్షన్స్ తో కానీ, మనము చేసే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో కానీ మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ని అని అంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఏంటో తెలుసా? వర్బల్ కమ్యూనికేషన్లో మనిషి ఉండాల్సిన అవసరం లేదు. అంటే మనకి ఇన్ పర్సన్ మనిషి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళని మనం కమ్యూనికేట్ అవ్వాలంటే ఏ విధంగా అయినా కమ్యూనికేట్ అవ్వచ్చు, ఫోన్ త్రూ అవ్వచ్చు, మెసేజ్ త్రూ అవ్వచ్చు, ఇలా జూమ్లో కలుసుకోవచ్చు, ఎలా అయినా సరే కమ్యూనికేట్ అవ్వచ్చు. కానీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో ఖచ్చితంగా ఒక మనిషి ఉండాల్సిందే. ఏదైనా మనం సైగలు చేస్తున్నాము, మనం వాళ్ళ సైగలతోటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాము అంటే పక్కా ఆ మనిషి ఉండాల్సిందే, ఆ మనిషి ఉండాల్సిందే ఖచ్చితంగా. అప్పుడైతేనే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ని మనము, అంటే ఈ నాన్ వర్బల్ త్రూ మనం కమ్యూనికేట్ చేయగలుగుతాము. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వర్బల్ అండ్ అ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఎగ్జాక్ట్లీ రఘు గారు, డైరెక్ట్. ఎస్, అండర్స్టాండ్? అర్థమైందా? అర్థమైతే చాట్ బాక్స్ ఎంత ఫాస్ట్గా యూజ్ చేస్తున్నారో తంబు కూడా అంత ఫాస్ట్గా, అంత స్వీట్గా ఇచ్చేసేయండి. సూపర్, థ్యాంక్ యూ. యా, అయితే ఇప్పుడు ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషనే మనకి బాడీ లాంగ్వేజ్ అంట. ఇంతకుముందు చెప్పాను కదా, జెస్చర్స్ తోటి, మనం చేసే ఎక్స్ప్రెషన్స్ తోటి, మనం చేసే ఐ కాంటాక్ట్ తోటే మనం కమ్యూనికేట్ చేయొచ్చు. ఆ కమ్యూనికేషన్ పేరే బాడీ లాంగ్వేజ్. ఆ కమ్యూనికేషన్ పేరు ఏంటండి? బాడీ లాంగ్వేజ్. మరి ఆ బాడీ లాంగ్వేజ్కి ఎంత ప్రాధాన్యత ఉంది, ఆ బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా, డెప్త్గా వెళ్దాము. కానీ దానికంటే ముందుగా కొన్ని స్లైడ్స్ చూపిస్తా ఉంటాను. ఆ స్లైడ్స్లో ఏముందో నాకు చెప్పండి. వాట్ యు హ్యావ్ అబ్జర్వ్ ఇన్ దట్ అనేది నాకు చెప్పండి. ఎస్, ఫస్ట్ ఫోటో చూడండి డియర్ ఫ్రెండ్స్, చూడండి. ఎస్, ఫస్ట్ ఫోటో, దీంట్లో మీకు ఏం కనిపిస్తుంది? వాట్ యు హ్యావ్ అబ్జర్వ్డ్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి. ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు, ఒకరు లేదా ఇద్దరు చూస్తున్నారు కదా. ఎస్, ఇప్పుడు చెప్పండి. శ్రీరామ్ గారు, మోదిని శ్రీరామ్ గారు, ప్లీజ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ టైం పంచువేషన్ సార్, టైం చూసుకుంటున్నారు సార్, ఏ టైం కానీ. ఓకే, టైం చూసుకుంటున్నారు, టైం పంక్చుయేషన్ మీకు. ఎస్, యూ హ్యావ్ అబ్జర్వ్ దట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. జగన్ అయ్యంగార్ గారు, ప్లీజ్ మీరు వీడియో కూడా ఆన్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. యా, లక్ష్మీ ప్రసన్న గారు, ప్లీజ్. టైం అయిపోతుందని ఆ ఎక్స్ప్రెషన్. టైం అయిపోతుందని ఎక్స్ప్రెషన్. ఎక్సలెంట్ అండి. నెక్స్ట్ దుర్గా ప్రసాద్ గారు, ప్లీజ్. దుర్గా ప్రసాద్ గారు.
ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి అండి, అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్లో ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు, కానీ మీ లిప్ రీడింగ్ నాకైతే వచ్చు. మరి మీ పార్టిసిపేట్, మీ ట్రైనింగ్ కో ట్రైనింగ్ వచ్చో రాదో నాకు తెలియదు కదా. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్. ఎస్ మేడం. వీడియోలో అదే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు ఆఫీస్కి వెళ్ళడానికి, బట్ సో టైం చూసుకుంటున్నాడు, ఇట్స్ ఆల్రెడీ టైం అప్ అన్నట్టు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ మై డియర్ ఫ్రెండ్స్. యా, ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఏంటంటే గెటింగ్ లేట్ ఫర్ హిజ్ ఆఫీస్ ఆర్ గెటింగ్ లేట్ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. లేదంటే మనం ఇలా కూడా అనుకోవచ్చు, ఏంటంటే 6:30, ఆల్రెడీ 6:30 6:40 అవుతుంది, నేను 7:45కి నా ఇంటికి వెళ్ళాలి, 7:45కి నాకు ఖచ్చితంగా సెషన్ ఉంది, ఇంపాక్ట్లో సెషన్ ఉంది, నేను మిస్ అవ్వాలనుకోవట్లేను. మరి నాకు ట్రావెల్ అవ్వడానికి గంట జర్నీ అవుతుంది, నేను కరెక్ట్ టైంకి అందుతానా లేదా అన్న ఆ టైంని చూసుకొని ఇంత లేట్ అయిందా, ఇంతసేపు వర్క్ చేశానా అని అనుకొని త్వరగా ఆ టైంని చూసుకొని ఏం చేశాడంటే బండో కారో లేదంటే మెట్రోనో ఏదో ఒక ఫాస్ట్గా ఇంటికి రావడానికి త్వరగా వచ్చారనమాట ఇంటికి. ఎందుకు? ఇంపాక్ట్లో ఈ సెషన్ వినడానికి, బాడీ లాంగ్వేజ్ సెషన్ వినడానికి. మీలో ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి, మీలో ఎంతమంది ఉన్నారు అలా వచ్చిన వాళ్ళు, ఈ రోజు అలా వచ్చిన వాళ్ళు? ఒక్కరైనా ఉండొచ్చు, కనీసం ఒక్కరైనా ఉండొచ్చు. ఎంతమంది ఉన్నారు అలా? ఎస్, ఐ అంటే ఐ అని చార్ట్ చేయండి. హ్యాండ్ రైజ్ వద్దండి, ఐ లేదంటే మీ ఏదో ఒకటి పెట్టేసేయండి. ఎస్, రోహిత్ గారు ఒకరేనా? ఐ అని చార్ట్ చేయండి. ఎస్, మీ సూపర్. ఆర్య కృష్ణ గారు ఎక్సలెంట్, రైట్. మరి ఇప్పుడు ఆయనది వాచ్, ఆయన ఏమైనా కమ్యూనికేట్ చేశారా, మీకేమైనా చెప్పారా, లేకపోతే చెప్పింది నేను ఏమైనా ఆడియో వీడియో ఏదైనా రూపంలో చూపించానా? దట్స్ మై క్వశ్చన్. ఆయన మీకేమైనా చెప్పారా ఫోటోలో కనిపించిన ఆయన, లేదంటే ఆయనది వీడియో ఆడియో ఏమైనా చూపించానా? లేదు అంటే ఆ ఆయన ఏదైతే ఎక్స్ప్రెషన్స్ పెట్టారో ఆ ఎక్స్ప్రెషన్ నేను ఏదైనా నా స్లైడ్లో రాసి పెట్టానా? లేదు కదా. దట్స్ ద బాడీ లాంగ్వేజ్. దట్స్ ద బాడీ లాంగ్వేజ్. Without words, without a language, we can communicate with our body language. We can communicate with our actions. We can communicate with our gestures. So ప్లీజ్ ఇంకెవరైనా ఇంకా లేట్ ఉన్నాం సార్, మేము ఇంకా వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాం అన్న వాళ్ళు కూడా ఫాస్ట్గా ఆన్ చేసుకొని ఈ సెషన్ని, చాలా ఇంపార్టెంట్ అయిన సెషన్ని మిస్ అవ్వకుండా ఆన్ చేసుకొని ఖచ్చితంగా వినండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయితే ఫాస్ట్గా ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీయండి, ఫాస్ట్గా మీ ఫ్రెండ్స్కి పంపించండి. అది కూడా మీ ఇండివిజువల్ గ్రూప్స్ అయి ఉంటాయి కదా, ఆ గ్రూప్స్లో పంపించండి. అండ్ జాయిన్ నౌ అని పెట్టేసేయండి ఫాస్ట్గా. ఎస్, యా. ఇప్పుడు ఇక్కడున్న వ్యక్తిని అయితే మనం చూసాం కదా, టైంను చూసుకొని త్వరగా ఇలా సెషన్కి మీలాగా వచ్చినట్టు ఆయన కూడా ఆయన ఆఫీస్కి లేట్ అవుతూ వస్తున్నాడు అనమాట. అండ్ ఇంకో స్లైడ్లో ఇప్పుడు చూపించినట్టు కరెక్ట్గా చూడండి, ఈ స్లైడ్లో ఏం కనిపిస్తుంది, ఈ ఫోటోలో ఏం కనిపిస్తుంది, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఇక్కడ ఏం కనిపిస్తుందో నాకు అది చెప్పండి. వాట్ యు హ్యావ్ అబ్జర్వ్. ఎవరైనా ఒకరు ఇద్దరు, దీనికైతే ఒకరు ఇద్దరు మాత్రమే చూశారు కదా. ఎస్, యా, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. యా, అమర్నాథ్ గారు ప్లీజ్ సార్. అమర్నాథ్ గారు, పావని చంద్రన్ గారు, పావని గారికి ఇద్దామండి ఈసారి ఛాన్స్. ఎందుకంటే అమర్నాథ్ గారు నాకు ఎప్పుడు మైక్ దొరుకుతుందా, ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతారా, నాకు ఇచ్చేస్తే నేను మాట్లాడేస్తాను అని కంటిన్యూస్ చేస్తున్నారు. ఐ నో సార్. యా, థ్యాంక్ యూ. పావని గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకున్నాను. Sir, something the observation is happening for two people, and అక్కడ another person was like mood off, ఏదో సంథింగ్ జరిగి ఒక మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లక్ష్మీ ప్రసన్న గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం.
ప్లీజ్ అన్మ్యూట్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి ఫాస్ట్గా. ఇచ్చాను, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకున్నాం. Yeah. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఏదో సిచ్యువేషన్ వచ్చి థింక్ చేస్తున్నాడు తను, అంటే ఆ అవతల వ్యక్తి ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా చెప్పి ఉంటే దాని గురించి థింక్ చేస్తున్నాడు. సూపర్ సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ గారు ప్లీజ్ ఫాస్ట్గా అండి. మేడం అలో పార్టిసిపేట్స్ పెట్టేసేయండి. అబ్బా సార్, మీరు మళ్ళీ రీడింగ్ చేస్తా ఉన్నారు, నాకు అర్థమవుతుంది. మరి మీ వాళ్ళకి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అన్మ్యూట్ చేసేసుకొని మాట్లాడేసేయండి. సార్ ఇప్పుడు వచ్చింది సార్, అన్మ్యూట్ కావాలి. హాయ్ సార్, ఎస్ నమస్కారం సార్. ఎస్ చెప్పండి సార్. వాట్ యు నాకు హ్యావ్ అర్థమైన అబ్జర్వ్. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తి చెప్పే విషయం పట్ల ఇతనికి ఇంట్రెస్ట్ లేదని తెలిసిపోతుంది సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎదుటి వ్యక్తి ఉన్న ఏదైతే చెప్తున్నారో దానిపైన ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా చెప్తున్నారు. ఎస్ రోహిత్ గారు అండ్ మహరాజ్ గారు ప్లీజ్ మీరు నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ అడిగితే వెంటనే హ్యాండ్ రైజ్ చేయండి, ఓకేనా? వీఆర్ గెటింగ్ లేట్. సార్ థ్యాంక్ యూ మేము ఫర్ రేజ్ హ్యాండ్ అండర్స్టాండింగ్. ఎస్ సార్. రేజ్ హ్యాండ్ చేసినప్పుడు మేడం గారు మాకు అన్మ్యూట్ అవకాశం ఇవ్వట్లేదు సార్. మేము చాలా సార్లు మేము అన్మ్యూట్ కొడుతున్నాం, రావట్లేదు సార్ మాకు. అంటే మీరు ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేసాం అనుకోండి, ఇంకోసారి కూడా మీ ఇంట్లో విషయాలు అన్ని చెప్పేస్తారేమో అని చెప్పేసి, అట్లా మాట్లాడుకుంటూ చెప్పేస్తారేమో అని చెప్పి అట్లా ఇస్తలేరు, అంతే అంతే అక్కడ జరిగేది. మీరు అడిగినప్పుడు మేము ఆన్సర్ చేయాలి కదా సార్, మీరు అడిగేది ఎస్, అంతే. ఇప్పుడు దొరికేస్తే చూడండి, మీరు ఏం ఇబ్బంది పడకండి, మీరు తక్కువ హ్యాండ్ రైజ్ చేయండి, ఫస్ట్ మీకే ఇస్తారు, ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, ఇక్కడ ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఈ ఎదురుగా ఎవరైతే బ్లూ షర్ట్ లో ఉన్నారో పెన్ను పట్టుకొని ప్యాడ్ పట్టుకొని ఈయన ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదో చెప్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఇంట్రెస్ట్ లేకుండా బోర్గా కొడుతున్నట్టు, ఇంట్రెస్ట్ చూపించట్లేడు ఆయన చెప్పే మాటల పైన ఇంట్రెస్ట్ చూపించట్లేడు. అలా ఇంట్రెస్ట్ చూపించకుండా ఉంటే ఆ వ్యక్తికి చెప్పాలని ఉంటుందా, లేదా ఆయన ఇట్లా ఎదురున్న వ్యక్తి ఎలా అయితే ఇగ్నోర్ చేస్తున్నాడో ఇలానే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవాలనిపిస్తుందా, చెప్పాలని అనిపిస్తుందా, వెళ్ళిపోవాలని అనిపిస్తుందా? చాట్ బాక్స్ యూజ్ చేయండి ఇప్పుడైతే. చెప్పాలని అనిపిస్తుందా, వెళ్ళిపోవాలని అనిపిస్తుందా? నో 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 నో, ఎస్ ఎగ్జాక్ట్లీ నో. మరి ఇప్పుడు కూడా ఆయన ఏ పొజిషన్లో కూర్చున్నాడు, ఆయన పోస్చర్ కూడా ఎలా ఉంది, ఏదో వచ్చాం కదా అన్నట్టుగా, ఏదో చెప్తున్నారులే అన్నట్టుగా ఆ పోస్చర్ ఇలా వంకర టింకరగా కూర్చొని ఇష్టం ఉన్నట్టు కూర్చొని ఉన్నాడు అనమాట కదా. అప్పుడు ఆ పోస్చర్ని చూసి మనకేమనిపిస్తుంది, ఆయన ఇంట్రెస్ట్గా లేడు, వినట్లేడు, బోరింగ్గా అనిపిస్తుంది కదా. మరి నాకు కూడా ఇక్కడ మీ దాంట్లో చూద్దాము, ఎవరు ఇంట్రెస్టెడ్గా లేరో వాళ్ళ పోస్టర్ని చూద్దాం ఒకసారి. ఎవరైనా ఉన్నారా చూద్దాం. లెట్ మీ సీ. యా, నో వన్ ఆర్ దేర్ హియర్. మిగతా వాళ్ళైతే ఇది చేసుకున్నారు, వీడియో ఆన్ చేసుకోలేరు. యా, ఎవరైతే వీడియో ఆన్ చేసుకోలేరో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేనట్టే, వాడు కూడా విన్నారో లేదో నాకు తెలియదు అనమాట. సో ఇలాగా ఎలా అయితే పోస్టర్ని ఇలా కూర్చొని ఇంట్రెస్ట్గా వినట్లేదో, నాకు కూడా మీరందరూ కూడా వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళతో సహా మీరు కూడా వింటున్నారో లేదో అని నాకు కూడా తెలియదు అనమాట. నేను కూడా ఇగ్నోర్ అయితే వాళ్ళలాగైతే చేసి వెళ్ళను. ఎస్, సూపర్. సో అందరూ మీ పోస్టర్ని సెట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ లాంగ్వేజ్ మనం వినేటప్పుడు పోస్టర్ని సెట్ చేసుకోవాలి. కెమెరా యాంగిల్ ఏదైతే ఉందో కరెక్ట్గా పెట్టుకోండి. ఎస్, సూపర్. ఎవరైతే వీడియో ఆన్ చేసుకోలేరో చేసుకోండి, మీరు ఇంట్రెస్టెడా లేదా అనేది నాకు అర్థమవుతుంది. సూపర్, వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ రఘు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, యా, ఈ పోస్టర్ని ఇంతకుముందు టైం చూస్తున్న వ్యక్తిని, ఇక్కడ ఉన్న వ్యక్తిని మనం చూసి ఏం తెలుసుకున్నామంటే, బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం కదా. మరి ఆ బాడీ లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్లో ఎలాంటి రోల్ని తను ప్లే చేస్తూ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఏ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది కమ్యూనికేషన్లో అంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, బాడీ లాంగ్వేజ్ ఎన్హాన్సెస్ అండ్ యాంప్లిఫైస్ ద వర్బల్ మెసేజ్ బీయింగ్ పోర్ట్రేడ్ త్రూ హ్యాండ్ సిగ్నల్స్, gestures, postures, and it helps us to convey the emotions,
our intentions, they may not be adequately expressed through words alone. ఇక్కడ ఏంటంటే బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుందంటే, మనం మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్రెస్ చెయ్యలేనంతగా ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే మనలో ఉన్న ఆ వర్డ్స్లో ఉన్న ఎమోషన్స్ని, ఇంటెన్షన్స్ని, మనలో ఉన్న వర్బల్ మెసేజ్ని కన్వే చెయ్యడానికి ఈ బాడీ లాంగ్వేజ్ అనేది, ఈ రోల్ ప్లే అనేది ప్లే చేస్తూ ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు మాటలు మాత్రమే వినిపిస్తాయి. అది ఎఫెక్టివ్గా రావాలి, మన లాంగ్వేజ్, మనం మాట్లాడే మాటలు ఎఫెక్టివ్గా అనిపించాలి అని అంటే we must use a body language to convey our emotions, our intentions, to build a confidence to ourselves and as well as to the audience in front of you. So body language plays that much great role in a communication. సో మరి ఇంత బాడీ లాంగ్వేజ్ ఇంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది కదా, ఇంత పెద్ద పాత్ర ప్లే చేస్తుంది కదా, మరి ఇంత పెద్ద పాత్ర ప్లే చేసిన బాడీ లాంగ్వేజ్ ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసుకుందామా? ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసుకుందామా? ఆర్ యు రెడీ విత్ మీ? ఆర్ యు రెడీ విత్ మీ? ఇట్లా అంటే ఒకటి ఓకే రెడీ అన్నట్టు, ఇట్లా అంటే సూపర్ రెడీ సార్ అన్నట్టు. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఎస్, బాడీ లాంగ్వేజ్కి ఎంత ప్రాధాన్యత ఉందంటే, ఆల్బర్ట్ మెహరబియన్ కమ్యూనికేషన్ రూల్ ఒకటి రీసెర్చ్ చేసి మరి జనరల్గా ఒక వ్యక్తికి ఎంత యూజ్ చేస్తారు, కమ్యూనికేషన్ రూల్ అనేది ఎంత యూజ్ చేస్తారు అన్న దాంట్లో ఆయన ఒక రూల్ సృష్టించారనమాట, క్రియేట్ చేశారు. ఏంటి అంటే రూల్ 73855 రూల్ అనమాట. ఆల్బర్ట్ మెహరబియన్ రూల్ అనొచ్చు, లేదంటే ఆల్బర్ట్ మెహరబియన్ కమ్యూనికేషన్ రూల్ అనొచ్చు దాన్ని. ఈ ఆల్బర్ట్ మెహరబియన్ వ్యక్తి ఎవరు అంటే అమెరికన్ పోయెట్, సైకాలజిస్ట్ అండ్ రీసెర్చర్ ఆల్సో. అయితే ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈయన రూల్ క్రియేట్ చేశాడు కదా, 73855 రూల్, సారీ. ఈ 73855 రూల్ ఏమై ఉండొచ్చు? కమ్యూనికేషన్లో 73855 రూల్ ఏమై ఉండొచ్చు? చాట్ బాక్స్, యూజ్ చాట్ బాక్స్, యూజ్ చాట్ బాక్స్. 73855 రూల్ ఏమై ఉండొచ్చు? ఏమై ఉండొచ్చు? గెటింగ్ లేట్ రెస్పాన్స్. బాడీ లాంగ్వేజ్ 55%, యా. Content 7%, superb. Age, yes, thank you. Expressing the emotions with the body language, తెలియదు. ఓకే, మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను. సూపర్. బాడీ లాంగ్వేజ్ అని మాక్సిమం చెప్తున్నారు. మనం బాడీ లాంగ్వేజ్ చేసుకుంటున్నాం కదా, దాంట్లో ఏదో ఒకటన్నా బాడీ లాంగ్వేజ్ చెప్పచ్చుగా. ఎవరు కూడా యు ఆర్ నాట్ అటెంప్టింగ్. అది తప్పైనా సరే మనం అటెంప్ట్ చేయాలండి, ఫెయిల్ అయినా సరే అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే తప్పుల నుండే మనం నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి. కాంటెంట్ 55%, సూపర్ అండి. పావని చంద్రన్ గారు వాయిస్ మాడ్యులేషన్ 38%, సూపర్ అండి. ఎవరో అండి పాకల ఏదో ఉందండి, శ్రీదేవి పాకల గారు, ఎక్సలెంట్ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ 7 అనేది కాంటెంట్ అని అంటాము, కానీ కాంటెంట్ కాదు, అవి మాటలు, వర్డ్స్ మాత్రమే, వర్డ్స్ మాత్రమే. 38 is a voice modulation and 55% is in our body language. మరి కంటెంట్ ఏంటి? కంటెంట్ ఏంటి? కంటెంట్ అనేది 100% ఉండాలండి. కంటెంట్ అనేది 100% ఉండాలి, నాట్ 7%, నాట్ 38, నాట్ 55. ఎప్పుడైతే కంటెంట్ అనేది 100% ఉంటుందో నువ్వు మాట్లాడగలుగుతావు. 7% ఆఫ్ మాట్లాడగలుగుతావు with associating with your voice modulation, 38% of your voice modulation. Along with that, with a major amount of 55% using of your body language తోటి నువ్వు మాట్లాడగలుగుతావు. సో కంటెంట్ అనేది ఎప్పుడైనా సరే 100% ఉండాలి, నాట్ 7%. ఇట్స్ వర్డ్స్, మాటలు మాత్రమే. మరి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అది కూడా మాటలే కదా. ప్రిపేర్ చేసుకున్నది వేరు,
మనం తయారు చేసుకున్నది వేరే, ఫస్ట్ టైం రావాలి, సెకండ్ టైం రావాలి, థర్డ్ టైం రావాలి, జస్ట్ కీ పాయింట్స్ లాగా రాస్తాం ఎప్పుడైనా సరే మనం కంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. కానీ మనం మాట్లాడే మాటలు మాత్రం దానికి అనుకూలంగా వస్తుందా రాదా తెలియదు, మనం చేసుకున్న కంటెంట్ వస్తుందో రాదో తెలియదు, కొన్ని మర్చిపోయే అవకాశం ఉందో. ఎప్పుడైతే కంటెంట్ని 100% మనం ప్రిపేర్ అవుతామో అప్పుడైతే మన మాటలు 7% ఆఫ్ వర్డ్స్ అనేది క్లియర్గా కన్సిస్టెన్సీగా మర్చిపోకుండా మనం డెలివరీ చేయగలుగుతాము. విత్ ఏ గ్రేట్ బాడీ లాంగ్వేజ్ అండ్ అసోసియేటింగ్ విత్ వాయిస్ మాడ్యులేషన్. సో ఈ 7:38:55 రూల్ని చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. చూసారా ఇక్కడ బాడీ లాంగ్వేజ్కి ఎంత ప్రాధాన్యత ఉందో చూసారా? 55%, మేజర్ ప్రాధాన్యత 55% ఉందన్నమాట. జనరల్గా ఒక వ్యక్తి నార్మల్గా ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు అంట 50%, 55% వరకు బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడంట. అది రీసెర్చ్ చేసి సర్వే రూపంలో తీసి ఈ 7:38:55 ఫార్ములాని, రూల్ని కనుగొన్నారు. అయితే ఇంత ప్రాధాన్యత ఉన్న బాడీ లాంగ్వేజ్కి ఏమేమి ఉంటాయి, ఏమేమి కీ ఎలిమెంట్స్ ఉంటాయి, ఏమేమి నేర్చుకుంటే మనం బాడీ లాంగ్వేజ్ని ఎఫెక్టివ్గా మార్చుకోగలుగుతాము. మన బాడీ లాంగ్వేజ్ ఎఫెక్టివ్ బాడీ లాంగ్వేజ్గా ఒక ట్రైనర్కి, ఒక స్పీకర్కి ఎఫెక్టివ్ బాడీ లాంగ్వేజ్ లాగా ఉండాలి అంటే ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అంటే, ఆ ఎలిమెంట్స్ ఏంటంటే, ఆ కీ ఎలిమెంట్స్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నట్టు ఫస్ట్ది పోస్చర్ అండి. ఫస్ట్ది పోస్చర్ అంటే నా సిట్టింగ్ పోస్చర్ కానీ లేదా స్టాండింగ్ పోస్చర్ కానీ. అండ్ నెక్స్ట్ది జెస్చర్. జెస్చర్ మీన్స్ అన్ యాక్షన్స్, హ్యాండ్ జెస్చర్స్, యాక్షన్స్. అండ్ ఆ తర్వాత ఐ కాంటాక్ట్. ఆ తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ తర్వాత మూమెంట్, ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇస్ అన్ అపియరెన్స్. మరి ఏంటి ఈ పోస్చర్, ఏంటి ఈ జెస్చర్, ఏంటి ఈ ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మూమెంట్ అండ్ అపియరెన్స్? ఈ కీ ఎలిమెంట్స్ ఏమిటి అంటే, ఈ కీ ఎలిమెంట్స్ గురించి నీట్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. దానికంటే ముందుగా నేను ఒక చిన్న స్లైడ్ ఫోటో చూపిస్తాను, దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దీంట్లో కూడా ఏముందో మీకు వాట్ యు ఆర్ అబ్జర్వ్డ్ అనేది నాకు చెప్పండి. ముందుగా ఏంటంటే, వీళ్ళు నలుగురు ఎక్కడంటే ఒక ఐటీ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వెళ్ళారనమాట. ఇది ఐటీ హాల్ అనమాట. అక్కడ ఇంటర్వ్యూ కోసం వెళ్ళారు. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళ దాంట్లో ఎవరు కరెక్ట్ అయిన పోస్చర్ తోటి ప్రొఫెషనల్ గా ఎవరు కనిపిస్తున్నారు నాకు చాట్ బాక్స్ లో చెప్పండి. వీళ్ళు 1, 2, 3, 4 ఇలా మీరు చెప్పండి. ఫస్ట్ నెంబర్, ఫస్ట్ వ్యక్తి, సెకండ్ వ్యక్తి, థర్డ్ వ్యక్తి, ఫోర్త్ వ్యక్తి, ఇలా చెప్పండి మీరు. ఎవరు ప్రొఫెషనల్ గా, ఎవరు గుడ్ పోస్చర్ తో కనిపిస్తున్నారు? స్క్రీన్ కనిపించట్లేదు. 2, 4, 4, 4, 4, 2, 4, 4, 4 ఎక్కువ 4 వస్తున్నాయి. ఎస్ ఇప్పుడు చూడండి మేడం, కనిపిస్తుందా? ఇప్పుడు చెప్పండి. 4, 4, 4 మాక్సిమం 4, 4 వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ 2, 4, 2, 4, 2, 4, 2, 4. సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. మరి ఈ 2, 4 వాళ్ళు చాలా గుడ్ పోస్చర్ తోటి ప్రొఫెషనల్గా కూర్చున్నారు కదా. మరి వీళ్ళు ఇంత ప్రొఫెషనల్గా కూర్చున్నప్పుడు వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉండొచ్చు వాళ్ళ ఇంటర్వ్యూ పట్ల కదా. అంత కాన్ఫిడెన్స్ తోటి నేను ఈరోజు ఇంటర్వ్యూలో పాస్ అవుతాను, నాకు జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటచ్చు కదా. మరి మీలో కూడా ఇంతకుముందు పోస్టర్ సెట్ చేసుకున్నారు కదా, మీరు కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? సరైన పోస్టర్లో ఎవరు కూర్చున్నారు చూద్దామా? ఎవరు కనిపించట్లేదు సరైన పోస్టర్లో నాకు. దయాకర్ గారు సరిగా కూర్చోలేరండి, ప్లీజ్ కరెక్ట్ యువర్ పోస్చర్. అండ్ మెహరాజ్ బేగం గారు ప్లీజ్ మీ కెమెరాని హారిజంటల్గా పెట్టుకోండి గుడ్ పోస్చర్లో. శ్రీదేవి గారు, కవిత గారు, అబ్బా ట్రావెలింగ్లో ట్రావెలింగ్లో ఉన్నారా ఉపదేశి? గుడ్ పోస్చర్ని ఎవరు పెట్టుకున్నారు ప్రొఫెషనల్గా? ఎక్సలెంట్ అండి. చాలా మంది గుడ్ పోస్చర్లో పెట్టుకున్నారు. కానీ కొద్దిగా అండి కెమెరా యాంగిల్ని కొద్దిగా ఏం చేస్తారంటే ఇలా హారిజంటల్గా పెట్టుకోండి, సరిపోతుంది. చాలా నీట్గా ప్రొఫెషనల్గా కనిపిస్తారు. సూపర్. ఎస్,
థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా, అయితే ఇప్పుడు ఇక పోస్చర్ గురించి మనం చూసుకుందామండి. ఇక్కడ పోస్చర్ గురించి చూసేసుకుందాం. చూడండి, ఈ పోస్చర్ లో ఏముంటుంది అంటే మెయిన్ గా మనం ఎప్పుడైనా సరే మనం స్టాండింగ్ పోస్చర్ లో చూసుకుంటే ఒకటి నేను చెప్పాను కదా ఇందాక ముందు, స్టాండింగ్ పోస్చర్ ఒకటి, సిట్టింగ్ పోస్చర్ ఒకటి. ఈ స్టాండింగ్ పోస్చర్ లో ఎప్పుడైనా సరే వీ హ్యావ్ టు అవాయిడ్ దీస్ టూ స్టాండింగ్ పోస్చర్స్. ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో రైట్ సైడ్ లో, ఇలాంటి స్టాండింగ్ పోస్చర్ ని మనం అవాయిడ్ చేయాలి. సార్ మీరు చెప్తే నేను వింటానా? అవాయిడ్ చేయకపోతే మాకే ఏమవుతుంది సార్ అన్నా కానీ నాకేం ప్రాబ్లం లేదు, అవ్వకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఏం లేదు, మీకే ప్రాబ్లము. మీరే కాన్ఫిడెంట్గా కనిపించారు, మీరే ఓపెన్గా కనిపించారు, మీరే ఒక స్పీకర్ లాగా కనిపించారు. ఎలా కనిపిస్తారంటే ఒక జోకర్ లాగా కనిపిస్తారు. అది నేను అన్నది కాదండి. మీరు ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత కాలేజ్కో స్కూల్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఆడియన్స్ అంటారు అనమాట. ఆ మాటలు మీకు కావాలా? కావాలా కావాలా వద్దా? వద్దనుకున్న వాళ్ళు ఇలా పెట్టండి, కావాలనుకుంటే ఇలా పెట్టండి, వద్దనుకుంటే ఇలా పెట్టండి, కావాలనుకుంటే ఇలా పెట్టండి. సూపర్. ఎస్, ఇలాంటి స్టాండింగ్ పొజిషన్ అయితే మనము అవాయిడ్ చేయాలండి మాక్సిమం. మరి ఎలాంటి స్టాండింగ్ పొజిషన్ ని మనం మెయింటైన్ చేయాలి సార్ అంటే, చూడండి ఇక్కడ కనిపిస్తున్నట్టు గుడ్ పొజిషన్ అనేది ఇలా ఉంటుందండి. ఇక్కడ ఏదైతే ఆయన షోల్డర్ ఉందా, షోల్డర్ ప్లస్ ఆయన లెగ్ అదంతా స్ట్రేట్ టు స్ట్రేట్ అలైన్ అయి ఉంది. సైడ్ నుంచి కానీ, ఇక్కడ నుంచి కానీ, లెఫ్ట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి, అండ్ ఫ్రంట్ నుంచి, సైడ్ వ్యూ నుండి కంప్లీట్ గా ఒక స్టాండింగ్ పొజిషన్, స్ట్రేట్ స్టాండింగ్ పొజిషన్ అయితే మనం మెయింటైన్ చేయాలండి. అయితే ఇక్కడ మరి ఎలా తెలుస్తుంది సార్ అంటే, మీ ఇయర్స్ ఉన్నాయా, మీ చెవులు ఉన్నాయా, ఆ చెవులు మీ షోల్డర్ కి, మీ భుజాలకి అలైన్ అయి ఉండాలి, స్ట్రేట్ టు స్ట్రేట్ అలైన్ అయి ఉండాలి, స్ట్రేట్ టు స్ట్రేట్ అలైన్ ఉండాలి. దాంతో పాటు మీ చేతులు కూడా సుపైనేటెడ్ పొజిషన్ లో అలైన్ అయి ఉండాలి. అది కూడా డౌన్ స్ట్రేట్ టు స్ట్రేట్ గా ఉండాలి. అండ్ అదే విధంగా మీ లెగ్ వచ్చేసరికి ఇది కూడా మీ డైరెక్ట్ మీ షోల్డర్ లెంత్ అంత మాత్రమే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇంత మాత్రమే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇంకా పోస్టర్ అన్నట్టుగా పైనది మాత్రం ఇంత పార్ట్ మాత్రము హిప్ వరకు మాత్రం కరెక్ట్ గా మెయింటైన్ చేసి, ఇక్కడ వరకు నేను మెయింటైన్ చేయాలి, నా ఇష్టం ఉన్నట్టు కాలు ఇటొక కాలు అటొక కాలు అక్కడొక వంకర ఇక్కడొక వంకర వేసుకుంటా అంటే ఇంకా ఏం చేయలేము. అక్కడ ఆడియన్స్ ఏం చేస్తారంటే, అమర్నాథ్ గారు ఒకవేళ ఇట్లా చేశారనుకోండి, ఏం చేస్తారంటే ఏందయ్యా ఏమైనా డిసీజ్ లాంటిది ఏమైనా ఉందా, ఇట్లెందుకు చేస్తుండ్రు సారు అని అనుకుంటారు. కాబట్టి ఈ లెగ్ డిస్టెన్స్ ఎంత ఉండాలంటే మీ షోల్డర్ కి స్ట్రేట్ టు స్ట్రేట్ అలైన్ అయి ఉండాలి. ఇది రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది ఏంటంటే 11 to 16 సెంటీమీటర్స్ యొక్క డిస్టెన్స్ మీ కాళ్ళ మధ్యలో ఉండాలి, అంత డిస్టెన్స్ ఉండాలి. అండ్ అదే విధంగా మీ కాళ్ళని కూడా స్ట్రేట్ గా పెట్టాలన్నమాట. మీ ఫుట్ ని ఏదైతుందో దాన్ని కూడా స్ట్రేట్ గా పెట్టాలి. ఇలా క్రాస్ గానో ఇటు సైడ్ పెట్టకూడదు అనమాట. స్ట్రేట్ టు స్ట్రేట్ అలైన్ చేయాలి. ఇలా అయితే అస్సలు ఉండకూడదు. ఎస్, ఇది స్టాండింగ్ పోస్చర్ అండి. అండ్ ఆ తర్వాత సిట్టింగ్ పోస్చర్ అనేది ఎప్పుడు ఇలా ఉండకూడదు, ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఉండకూడదు, ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఉండకూడదు. మీలో ఎంతమంది ఇలా కూర్చున్నారు చెప్పండి, జెన్యున్ గా చెప్పండి. నేనేమి మీరు చెప్పినంత మాత్రాన మీరు సరిగ్గా కూర్చోలేమంటే నేను మీ ఇంటికి వచ్చి నేనేం కొట్టలేను, నా వల్ల కాదండి. జెన్యున్ గా చెప్పండి, ఇలా ఎంతమంది కూర్చున్నారు? నో నో నో, ఎవరు కూర్చోలేరా? అయ్యని చెప్పండి, అంతే. అయ్యని పెట్టండి, లేదంటే మీ అని పెట్టండి. ఎంతమంది కూర్చున్నారు? రైట్. ఇలా కూర్చోవడము హెల్త్ కూడా మంచిది కాదు, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ పోస్చర్ ఆల్సో. ఇలా కూర్చుంటే స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ, వెన్నుపూస ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే సర్వైకల్ స్పాండైలోసిస్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది, హెల్త్ కూడా చాలా 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 హానికరం. కాబట్టి ఇలాంటి పొజిషన్ అయితే అస్సలు మెయింటైన్ చేద్దండి. ఇక్కడ చూడండి, ఆయనకు మంచి సీట్ ఉంది, మంచిగా లే బ్యాక్ చేసుకొని మంచిగా కొద్దిగా ముందుగా అనుకొని మనకు కూర్చోవచ్చు కదా, స్ట్రేట్ టు స్ట్రేట్ ఐ కాంటాక్ట్ చేసుకొని కూర్చోవచ్చు కదా. అలా చేయకుండా లేదు నేను ఇలానే కూర్చుంటా, నాకు పోతే పోని వెన్నుపూస, నాకు సర్వికల్ స్పాండిలోసిస్ వస్తే రాని, నాకు సంబంధం లేదు అనుకుని ఇలా కూర్చున్నాడు అనమాట. సో మీరు ఈ తప్పు చేయకండి, ఈ తప్పు సిట్టింగ్ పోస్చర్లో ఎప్పుడు చేయకండి.
మరి ఎలా ఉండాలి గుడ్ పోస్చర్ అంటే ఎలా ఉండాలి అంటే ఇలా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో కనిపిస్తున్న విధంగా మీరు మీ యొక్క పోస్చర్ అయితే మీరు మెయింటైన్ చేయాలండి. మీ యొక్క పోస్చర్ని మెయింటైన్ చేయాలి. ఇక్కడ కూడా మీ ఇయర్ని మీ షోల్డర్ని స్ట్రేట్ టు స్ట్రేట్ అలైన్ చేసి పెట్టుకోవాలి ఉండాలి. అండ్ అదే విధంగా మీ లెగ్స్ని కూడా అలాగే స్ట్రేట్ టు స్ట్రేట్ ఉండాలి. కరెక్ట్గా సీట్ ఎంత ఉందో కరెక్ట్గా దాంట్లో ఫిట్ అయ్యే విధంగా కూర్చొని స్ట్రేట్ టు స్ట్రేట్ మీ ల్యాప్టాప్ ఆర్ ఫోన్ ఆర్ ఎనీథింగ్ డెస్క్టాప్ ఆర్ దానికి ఐ కాంటాక్ట్ ఇస్తూ మీరు మాట్లాడుతూ ఉండాలి. అప్పుడైతేనే సిట్టింగ్ పోస్చర్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ గుడ్ పోస్చర్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి. మీ ఎల్బో సైజ్ కూడా 90 degrees యాంగిల్ ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకోండి. వీలైతే అక్కడ ఆమ్రెస్ట్ ఉంటుంది, ఆమ్రెస్ట్ లేని చేరుకో లేదంటే ఇంకా పలానా ఏదైతే ఉంటుందో దానికి లేకపోయినా పర్లేదు, కానీ మీరైతే అది మెయింటైన్ చేస్తూ ఉండండి. ఎస్ ఏమైనా మాట్లాడానా? ఇప్పుడు నేనేమైనా మాట్లాడానా లేదా? No. ఇప్పుడు చాట్ బాక్స్ యూజ్ చేయొచ్చు మీరు. నో మాట్లాడలేదు. మరి మీరెందుకు పంపించారు? అదే అండి బాడీ లాంగ్వేజ్ యొక్క మహత్యం. ఎస్, ఇలాంటి గుడ్ పోస్చర్ని గుడ్ స్టాండింగ్ పోస్చర్ని గుడ్ సిట్టింగ్ పోస్చర్ని మనము ఇప్పటి వరకు మనం చేయకపోతే ఇక ముందైనా మనం అలవర్చుకోవాలి. ఎందుకంటే కాబోయే ట్రైనర్లము స్పీకర్లము మరి మనల్ని చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, మోటివేట్ అవ్వాలి, ఇన్స్పైర్ అవ్వాలి అంటే ఇలాంటి టెక్నిక్స్ అయితే యూజ్ చేయాలి. మీరు చెప్తున్నారని చెప్పి నేను ఏం చెయ్యను అన్నారు అనుకోండి, ఇంకేం లేదు, నేను కూడా ఏం చేయలేను, జస్ట్ చెప్పి వెళ్ళిపోతా అంతే. ఎస్ అండి, ఎవరు శ్రీదేవి గారు ప్లీజ్ అండి రాయకండి దానిపైన స్లైడ్ పైన. నెక్స్ట్ పోస్టర్ ఇంత మహాత్యం ఉంది కదా, మరి జెస్టర్స్కి ఎంత ఉందో చూసుకుందామా. జెస్టర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జెస్టర్స్ అంటే యాక్షన్స్, అవర్ హ్యాండ్ యాక్షన్స్ అండి. హ్యాండ్ జెస్టర్స్ని మనము జెస్టర్స్ అని అంటాం అనమాట. ఈ జెస్టర్స్ ఏంటి, ఎందుకు ఉపయోగపడతాయి, ఏది చెప్పడానికి ఉపయోగపడతాయి, ఎంతలా కమ్యూనికేట్ చేస్తాయి అంటే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట అయినా సరే ప్రతి ఒక్కటి అంట హ్యాండ్ జెస్టర్స్ తోటి మనము మూవ్మెంట్ చేస్తూ హ్యాండ్ జెస్టర్స్ తో యాక్షన్స్ చూపిస్తూ ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతామంట వితౌట్ అవర్ లాంగ్వేజ్, వితౌట్ అవర్ వర్డ్స్. హ్యాండ్ జెస్టర్స్ కి అంత పవర్ ఉంది. మనం మాట్లాడకపోయినా మనం చేసే హ్యాండ్ జెస్టర్స్ తోటి, మనం చేసే సైగలతోటి ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చంట. సో మీ హ్యాండ్ జెస్టర్స్ అనేది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు నేను ఇలా అన్నాను, ఎవరన్నా నేనేమన్నా మాట్లాడానా? అయినా కానీ మీరు తంపించారు. ఇప్పుడు నేను ఇలా మోదిని గారికి అంటున్నాను, లక్ష్మీ ప్రసన్న గారికి కూడా అన్నాను, శ్రీదేవి గారికి కూడా అన్నాను, మరి మీరేం జవాబిస్తారా? ఇవ్వరా? కనిపిస్తుందా? మోదిని గారు సార్ తిన్నా, మీకు ఎలా అర్థమైంది తిన్నావా అని? గెస్చర్ ఎలా అర్థమైంది తిన్నారా? మోదిని గారు తిన్నారా? భోజనం చేశారా? సార్ సూపర్ అండి. ఎస్, సెషన్ ముందు భోజనం చేసి ఎంత చక్కగా ఉంటుంది కదా. ఇంపాక్ట్ ఇలాంటి ఇదే బెనిఫిట్ అండి, మనకు మంచిగా తొందరగా తినే అలవాటు కూడా నేర్పిస్తుంది అనమాట. నాలెడ్జ్ ప్లస్ హెల్త్ కూడా నేర్పిస్తుంది. సూపర్. యా, చూడండి హ్యాండ్ మూమెంట్ ద్వారా ఎగ్జాక్ట్లీ లక్ష్మీ ప్రసన్న గారు, నా హ్యాండ్ మూమెంట్ ద్వారా ఇలా నేను చేయంగానే మీకు అర్థమైపోయింది కదా. అదేవిధంగా మీ హ్యాండ్ జెస్టర్స్ ప్రతి ఒక్క చిన్న విషయం కూడా నేను ఇప్పుడు అమర్నాథ్ గారికి సార్ ప్లీజ్ అమర్నాథ్ గారు ఏమన్నాను ఇప్పుడు టైప్ చేయండి, ఏమన్నాను ఇప్పుడు టైప్ చేయండి, ఎవరైనా టైప్ చేయొచ్చు, చాట్ చేయండి, కాల్. ఎస్, ఎలా అర్థమైంది మీకు? బికాస్ ఆఫ్ మై హ్యాండ్ జెస్టర్స్ కదా. అయితే ఇప్పుడు మనకు చిన్న యాక్టివిటీ చేద్దాం. మీరందరూ రెడీ ఉన్నారు కదా ఫర్ దిస్ యాక్టివిటీ? ఎస్, ఏంటంటే మీరందరికీ ఒక చిన్న ఇది చెప్తాను అనమాట.
ఏంటంటే చిన్న యాక్టివిటీ, అందరూ నాతో కలిసి వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు కూడా ఆన్ చేసుకొని ఈ ఒక్క 2 నిమిషాలు మాత్రం ఆన్ చేసుకొని ఉండండి. అందరు ఏం చేయాలంటే, నేను ఇలా ఇలా పెట్టాను కదా చేతులు, మీరు కూడా అందరు ఇలా పెట్టుకోండి. అందరు అందరు అందరూ అండి, మెంటర్ గారు కూడా పెట్టుకోవాలండి, అందరు మెంటర్స్ కూడా పెట్టుకోవాలి. ఐ హ్యావ్ టు ఇన్వాల్వ్ యూ ఆల్సో. ఎందుకంటే మీరు చేయకపోతే సార్ మీరు చేయలేరు, నేను కూడా చేయను అని అంటారు మీ గ్రూప్లో ఉన్న పార్టిసిపేట్స్. అప్పుడు నేను బాధ్యుని కాదు. అందరు ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నారా? ఇది ఓపెన్ అన్నమాట. ఇది ఓపెన్, రైట్? ఇది ఓపెన్. ఇలా అంటే క్లోజ్. ఇలా అనేసేయండి, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. ఇలా నేను ఓపెన్ క్లోజ్ అని అంటాను. ఓకేనా? అయితే మీరు చేస్తూ ఉండండి. ఓకేనా? రైట్, 1 2 3 స్టార్ట్. ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్. చూడండి, ఐఫోన్ గారు ఇక్కడ కొట్టేశారు. ఎందుకు కొట్టారండి? ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారంటారు? ఎందుకు కొట్టారంటారు? చెప్పండి, ఎందుకు కొట్టారు? నేను చెప్పానా కొట్టమని? చెప్పానా? లేదు. కానీ వెంటనే ఇలా అనేసరికి ఐఫోన్ గారే కాదు, ఇంకా మిగతా వాళ్ళు కొట్టుండొచ్చు, వాళ్ళ స్క్రీన్ నాకు కనిపించట్లేదు కదా. శ్రీదేవి గారు కొట్టారా? మీరు చెప్పండి, కొట్టారా? కొట్టారు. నవ్వుతా ఉన్నారంటే కొట్టారు. సూపర్ సూపర్. ఇంకెవరు కొట్టారండి? ఆర్యకృష్ణ గారు, మీరు కొట్టారా? కొట్టారు అనుకుంటా. నవ్వుతా ఉన్నారంటే కొట్టారు కదా. నేను ఇక్కడ ఏం చెప్పాను? జస్ట్ నేను చెప్పింది పాటించండి అని చెప్పాను. ఓపెన్ చెప్పాను, క్లోజ్ చెప్పాను, ఓపెన్ చెప్పాను, క్లోజ్ చెప్పాను. మరి చప్పట్లు కొట్టంగానే ఎందుకు కొట్టారు? దట్స్ ద పవర్ ఆఫ్ అ జెస్చర్. దట్స్ ద పవర్ ఆఫ్ ఎ హ్యాండ్ జెస్చర్స్. దట్స్ ద పవర్ ఆఫ్ అన్ యాక్షన్. బికాజ్ మిత్రులారా, అసలు ఈ హ్యాండ్ జెస్చర్స్ మనం అవాయిడ్ చేయకూడదు. ఈ హ్యాండ్ జెస్చర్స్ తోటి కొంచెం జాగ్రత్త కూడా ఉండాలి మనం, యాజ్ ఎ ట్రైనర్గా, యాజ్ ఎ స్పీకర్గా. మనం చేసే చిన్న చిన్న జెస్చర్స్ కూడా, చిన్న చిన్న యాక్షన్స్ కూడా నోటిసబుల్, వెరీ నోటిసబుల్. ఎప్పుడైతే అమర్నాథ్ గారు అండ్ శ్రీదేవి గారు అండ్ అదేవిధంగా మా స్వాతి గారు ముగ్గురు కలిసి ఏం చేశారంటే, ఒక కాలేజ్కి గెస్ట్ స్పీకర్గా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వాతి గారు వంత వచ్చింది. స్వాతి గారు మాట్లాడుతూ ఉన్నారు, 10 నిమిషాలు ఇచ్చారు మేడంకి, మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే అమర్నాథ్ గారు ఉన్నారు, శ్రీదేవి గారు ఉన్నారు, ఆ తర్వాత మోదిని గారు కూడా ఉన్నారు అక్కడ. అయితే అమర్నాథ్ గారు ఏం చేస్తున్నారు, అందరు కూర్చున్నారు కదా. అమర్నాథ్ గారు ఏంటంటే ఇష్టం ఉన్నట్టు ఇలా ఇలా, సార్ మీ పేరు వాడుకుంటున్నాము, మిమ్మల్ని వాడుకుంటున్నాము, ఏమనుకోరుగా మీరు. అదే మళ్ళీ మీరు ఏం అనుకున్నా కానీ నేనైతే ఇంత దూరం ఉన్నాను, మీరు వచ్చి నన్ను కొట్టలేరు, నాకు తెలుసు. సూపర్ అండి, సూపర్, థ్యాంక్ యూ. యా, అక్కడ మీరు అక్కడ అమర్నాథ్ గారు ఏం చేస్తున్నారంటే, ఇష్టం ఉన్నట్టుగా అందరూ నీట్గా పద్ధతిగా కూర్చొని, సార్ కూడా పద్ధతిగానే కూర్చున్నాడు. ఒక్కసారికి ఏం చేశాడంటే ఇలా 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 అనేస్తున్నాడు. నాకు అర్థం అవ్వట్లేదు, అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా అర్థం అవ్వట్లేదు. అక్కడ ఉన్న ఆడియన్స్ ఏమనుకుంటారంటే, మీరు గెస్ట్ స్పీకర్స్గా వచ్చారు అంటే వాళ్ళని మోటివేట్ చేయడానికి వచ్చారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వచ్చారు, ఇన్స్పైర్ చేసి వాళ్ళలో మార్పు, స్ఫూర్తిని తెప్పించేలాగా మీరు మార్చడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఏముంటుందంటే, మీరందరూ గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప వక్తలు అని వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత జెస్చర్స్ చేయమని చెప్పానని చెప్పేసి ఇలా అని ఇలా అని ఇలా అని ఇలా అని చేశారనుకోండి, వాళ్ళు ఆల్రెడీ మీరు అక్కడ స్టేజ్ పైన కూర్చున్నందుకు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే యు ఆర్ ద సెలబ్రిటీ ఆఫ్ దట్ డే. ఆ రోజు మీరే సెలబ్రిటీ, మిమ్మల్నే చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా మీరు ఇలా ఇలా చేశారనుకోండి, మీకున్న క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. అండ్ ఆ కనెక్షన్ ఫీలింగ్ కూడా ఆడియన్స్కి రాదు. ఇకపోతే ఇకపోతే మరి మీ హ్యాండ్ జెస్చర్స్ ఎలా ఉండాలి? ఎప్పుడు కూర్చున్నప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు మైక్ పట్టుకున్నారు, మైక్ పట్టుకొని లేదంటే ఇలా ఆల్రెడీ నెక్కున్నట్టు మైక్ ఉంది, లేదంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ స్వాతి బాబా గారు పెట్టుకున్నారు కదా, అలా హెడ్సెట్ లాగా పెట్టుకున్నారు. మరి ఇలాంటి సమయాలలో ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నప్పుడు, ఒకవేళ మీ చేతిలో మైక్ ఉంటే ఒక హ్యాండ్ని కానీ మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీ చేతిలో మైక్ లేదు, చిన్న మైక్ ఉంది, ఆ మైక్ పెట్టుకున్నప్పుడు మీ హ్యాండ్స్ ఎప్పుడైనా సరే ఓపెన్గా ఉంచాలి.
ఓపెన్ కూడా ఉంచాలంటే ఎల్లవేళలా ఇలానే ఉంచి ఇలానే మాట్లాడడం కాదు. మీరు ఎంచుకున్న కాంటెంట్, ఆ కాంటెంట్లో ఉండే కాంటెక్స్ని బట్టి ఆ హ్యాండ్ని యూజ్ చేస్తూ ఉండాలి. కానీ ఎప్పుడైనా సరే ఓపెన్ పామ్ పోస్చర్ అయితే జెస్చర్ అయితే మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓపెన్ పామ్ జెస్చర్ ఎందుకు అంటే మీరు అంత ఓపెన్నెస్గా, అంత ఫ్రీగా, అంత ర్యాపో పెంచుకునే విధంగా, కనెక్షన్ పెరిగే విధంగా మీ జెస్చర్ని మెయింటైన్ చేస్తున్నారు కనుక అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా చాలా చాలా ఎంగేజింగ్గా ఫీల్ అయ్యి మీతో ఏది మాట్లాడాలన్నా, ఏ ప్రశ్న అడగాలన్నా, ఏ డౌట్ అడగాలన్నా ఈజీగా, ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి ఇది లేకుండా వాళ్ళని ఫ్రీనెస్ తోటి వాళ్ళు అడగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఓపెన్ పామ్ వాళ్ళకి చూపిస్తూ మరి మాట్లాడుతూ ఉంటారు, ఓపెన్ పామ్ చూపిస్తూ మీరు మాట్లాడుతూ ఉంటారు. సో అందుకే ఓపెన్ జెస్చర్స్ షోస్ హానెస్ట్ పర్సనాలిటీ. ఓపెన్ జెస్చర్ షోస్ హానెస్ట్ పర్సనాలిటీ. అర్థమవుతుందా? ఓపెన్ జెస్చర్స్ షోస్ హానెస్ట్ పర్సనాలిటీ. మనకి మనము హానెస్ట్గా, నిజాయితీగా, విశ్వసనీయతో మన వాల్యూని మనం పెంచుకోవాలి, మన వాల్యూని మనం అపియర్ చేయాలి, చూపించాలి అని అనుకుంటే మనం ఓపెన్ జెస్చర్స్ని మనము చేస్తూ ఉండాలి. యాజ్ ఏ ట్రైనర్గా, యాజ్ ఏ స్పీకర్గానే కాదండి, మనిషిగా, యాజ్ ఏ మనం నార్మల్ కామన్ మన ఫ్రెండ్ లాగా లేదా ఫ్యామిలీని ఒక మెంబర్ లాగా అయినా సరే అలానే మీరు మాట్లాడేటప్పుడు అలాంటిది అలవర్చుకోండి. ఎస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వరకు ఏమి చెయ్యాలో, ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకున్నాము జెస్చర్స్లో. ఇప్పుడేం తెలుసుకుందామంటే ఏమి చేయకూడదు, బాడీ జెస్చర్స్ అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఫస్ట్ది కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడు, స్టాండింగ్ పొజిషన్ లో అక్కడ నిలబడ్డాడు అని చెప్పేసి ఎవరు, మన అమర్నాథ్ గారు నిలబడ్డారు, నేను కూడా ఉన్నాను. అయితే అమర్నాథ్ గారు పక్కకి నేనున్నాను. నేనేం చేశాను, అమర్నాథ్ గారు ఏమో మంచిగా నీట్గా హ్యాండ్స్ ఏమో మంచిగా పెట్టుకున్నారు, కానీ నేను మాత్రం ఇగో ఇలాంటి పోస్చర్ని మెయింటైన్ చేసి నిలబడ్డాను అనమాట. ఇలాంటి పోస్చర్ని మెయింటైన్ చేసి నిలబడ్డాను. ఇది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. ఇది అవాయిడ్ చేయాల్సిన పోస్చర్. ఇలా పెట్టుకుంటే సంథింగ్ యు ఆర్ హైడింగ్, మీరేదో దాచుతున్నారు, మీరేదో చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుందన్నమాట. సంథింగ్ యు ఆర్ డూయింగ్ బిహైండ్ యువర్ బ్యాక్ అని అనిపిస్తుంది. కాబట్టి అలాంటి పోస్చర్ని మనము ఎప్పుడు కూడా మెయింటైన్ చేయరాదు. ఇకపోతే ఇక్కడ సెకండ్ కనిపిస్తుందిగా, ఫేస్ మీద హ్యాండ్ పెట్టుకోవడం కానీ, ఫేస్ని టచ్ చేస్తూ ఉండడం కానీ, మాటికి ఒక్క నిమిషం అండి. ఎస్, ఫేస్ని టచ్ చేస్తూ ఉండడం కానీ, ఇక్కడ నా మేకప్ పోయింది దాన్ని మళ్ళీ పెట్టుకుంటాను, ఇక్కడ నాది ఇంకేటో పోయింది మళ్ళీ పెట్టుకుంటున్నాను, ఈ హెయిర్ స్టైల్ ఇటు వెళ్ళిపోయింది ఇక్కడ పైన పడ్డది మళ్ళీ వేసుకుంటాను, ఇవన్నీ చేయకండి. మళ్ళీ నేను చేస్తాను, నువ్వెవరయ్యా నాకు చెప్పేదంటే నేనేం చేయలేను. ఇప్పుడు కూడా మీ ఇష్టమే అది కూడా. సో ఇలాంటి మాటికి ఎప్పుడైతే మీరు ఫేస్ మీద పెట్టుకుంటూ ఉంటారో ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏందయ్యా ఈయన ఎత్తున్నాడు, ఏం వ్యక్తపరచాలనుకుంటున్నాడు, ఏం చూపించాలనుకుంటున్నాడు, నాకు అర్థం అవ్వట్లేదు. బాగున్నానని చూపించాలనుకుంటున్నాడా, లేకపోతే బాగాలేనని చూపించాలనుకుంటున్నాడా, మరి చెప్పాలని ఉందా, చెప్పాలని లేదా అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను కూడా ఇలా మీ ముందు ఇలా అన్నాను అనుకోండి, మీరు కూడా అలానే ఫీల్ అవుతారు. బయటికి చెప్పరు, ఎందుకంటే నేను స్పీకర్ని కదా, మీరు బయటికి చెప్పరు, లోపల అనుకుంటారు. కాబట్టి అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి, అవి కూడా అవాయిడ్ చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఇది చేస్తారండి. సెట్టింగ్ పోస్చర్లో ఎప్పుడైనా సరే ఈ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కన్స్ట్రక్టివ్ వేగా, అంటే దాన్ని క్లోజ్డ్గా పెడతారు, ఇలా క్లోజ్డ్గా పెట్టి ఉంచుతారు. ఏదో అది కూర్చుంటే ఏదో యాటిట్యూడ్ గానో, లేదంటే మంచి కనిపిస్తుందనో, ఏదో ప్రొఫెషనల్ కనిపిస్తుందని కొంతమంది అనుకుంటారు, కానీ అది రాంగ్. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా క్లోజ్డ్గా పెడతామో, ఏదైనా దాస్తున్నామో, లేకపోతే నర్వస్గా ఫీల్ అవుతున్నామో, లేదంటే ఈయన డిఫెన్సివ్ మూడ్లో ఉన్నాడు, ఈయన చెప్పలేడు, ఈయనకు భయం వేస్తుంది అని ఆడియన్స్కి తెలుస్తుంది అనమాట, అర్థమవుతుంది. కాబట్టి ఈ క్లోజ్డ్ మోడ్లో ఎప్పుడు కూడా మీరు మీ జెస్చర్ని పెట్టకూడదు. ఇలాంటి దాన్ని కూడా అవాయిడ్ చేయడం మంచిది.
ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్నట్టు 4th నెంబర్ కనిపిస్తుంది కదా, ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇండెక్స్ ఫింగర్ ని తీసుకొని మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి మీతో మాట్లాడుతున్నారు. ఎలా అయితే ఇప్పుడు నేను పావని గారితోటి మాట్లాడుతున్నట్టు. పావని గారు, మిమ్మల్నే అండి. పావని గారు, శ్రీనివాసులు గారు మీరు ఎందుకు వీడియో ఆఫ్ చేసుకున్నారు? జగన్ అయ్యంగర్ గారు మీరు కూడా ఆఫ్ చేసుకున్నారు కదా. ఇలా చూపిస్తే ఎలా అనిపిస్తుంది? సంథింగ్ నేను ఏదో తప్పు చేశారా? నేను ఎందుకు ఇలా పాయింట్అవుట్ చేస్తున్నారు? సంథింగ్ ఐ డిడ్ మిస్టేకా అని ఆడియన్స్ కనిపిస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే మీతో మాట్లాడాలని అనుకోరు. అగ్రెసివ్గా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అగ్రెసివ్లా అనిపిస్తుంది. ఏందయ్యా ఇంతో మనం మాట్లాడకూడదు, ఇందుకు ప్రశ్న అడగకూడదు, ఇందేమన్నా అడగొద్దని వాళ్ళు ఆ మోడ్లోకి వెళ్ళిపోతారు అనమాట ఆడియన్స్. ఎప్పుడు కూడా మన ఇండెక్స్ ఫింగర్ని చూపించొద్దు ఎప్పుడు కూడా ఆడియన్స్కి. మరి ఏం చూపించాలి సార్? మనం మాట్లాడాలి కదా, ఏం చేయాలి? ఇండెక్స్ ఫింగర్ కాకపోతే ఇలా హోల్ పామ్ని ఒక వేల్ని ఇలా ఇలా చూపిస్తే సరిపోతుందండి. ఇండెక్స్ ఫింగర్ని అయితే చూపించకూడదు. ఇలా అడ్రస్ చేయండి ఆడియన్స్ని. ఒక్కరున్నా కానీ ఇలానే అడ్రస్ చేయండి, ఒక్కరికి మనం మాట్లాడాలనుకున్నా కానీ. అమర్నాథ్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఈరోజు ఏం తిన్నారు సార్? డిన్నర్లో ఏం చేశారు? ఏం తిన్నారు? సార్ పప్పన్నం సార్. పప్పన్నం తిన్నారా? నా సేమ్ సార్, సూపర్, ఎక్సలెంట్. అరే అదే విధంగా మెహరాజ్ గారు మీరు ఏం తిన్నారు మేడం ఈరోజు? వాట్ యు ఏట్ ఎట్ డిన్నర్? వాట్ యు ఏట్ ఎట్ డిన్నర్ మేడం? క్యాబేజ్ తిన్నారా? ఓ సూపర్. ఇది బాగుందా ఇది బాగుందా చెప్పండి నాకు ఒకటి. ఇది బాగుందా ఇది బాగుందా? ఇదే బాగుంది. ఎస్, అడ్రసింగ్ ఏ ఆడియన్స్ విత్ అవర్ ఓపెన్ హ్యాండ్స్ ఇస్ ఏ గుడ్ సైన్ ఆఫ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ గుడ్ సైన్ ఆఫ్ యువర్ స్పీచ్. మీ స్పీచ్ ఎలా వెళ్తుందో అన్నది కూడా ఈ జెస్చర్స్, యాక్షన్స్, బాడీ లాంగ్వేజ్ పైన డిపెండ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఆన్ యువర్ కాంటెంట్, నాట్ ఓన్లీ ఆన్ యువర్ కాంటెంట్. కాబట్టి బీ అవేర్ విత్ యువర్ జెస్చర్స్, బీ అవేర్ విత్ యువర్ జెస్చర్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ స్టాండింగ్ పొజిషన్ లో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఇలా నిలబడిన చోటున ఇలా క్రాస్ లెగ్స్ పెట్టేసి ఉంటారు అనమాట. క్రాస్ లెగ్స్ పెట్టేసి ఉంటారు. లేదు అంటే అక్కడైనా గోడ ఉన్నా కానీ, లేకపోతే అక్కడైనా ఫ్లెక్సీ బ్యానర్ ఏదైనా ఉన్నా కానీ దానికి ఇలా లే అవడం కానీ ఇలాంటివి చేయకండి. ఒకవేళ బ్యానర్ ఫ్లెక్సీ ఉంది అనుకోండి, మీరు ఇలా లేదనుకోండి, బ్యానర్తో పాటు మీరు కూడా వెనకాల పడిపోతారు, అది గ్యారంటీ. లేదు గోడ ఉందనుకోండి, ఏందయ్యా ఆయన స్పీకర్, ఆయన ఏం చేస్తున్నాడు, పక్కన కో స్పీకర్స్ కూడా వాళ్ళు కూడా అదే అనుకుంటారు. అండ్ ఈ క్రాస్ లెగ్స్ కూడా పెట్టకూడదు. యు ఆర్ సంథింగ్, యు ఆర్ లైయింగ్, మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు మాట్లాడేది అబద్ధంలా కనిపిస్తుంది, మీ నిజాయితత్వం మీరు కోల్పోతారు, అక్కడ ఉన్న మీ క్రెడిబిలిటీ కోల్పోతారు ఎప్పుడైతే మీ లెగ్స్ని ఇలా క్రాస్ చేసుకొని పెడతారు. కాబట్టి ప్లీజ్ అవాయిడ్ దీస్ బాడీ జెస్చర్స్, యూ నీడ్ టు అవాయిడ్. ఎస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నట్టు ఫోటోలో చూడండి, 1 2 3 4 5 మంది ఉన్నారు కదా. ఇక్కడ మనం నిల్చునే పోస్చరే, అంటే మనం చేసే హ్యాండ్ జెస్చర్సే కాకుండా నిల్చునే పోస్చర్ కూడా, నిల్చొని చేసే హ్యాండ్ జెస్చర్స్ కూడా చాలా మాట్లాడతాయంట, చాలా మాట్లాడతాయంట, ఇంతకుముందు చెప్పినట్టు. అందుకే బీ అవేర్ ఆఫ్ జెస్చర్స్ యువర్ పోస్చర్ అని చెప్పారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వ్యక్తి ఇలా చూస్తున్నాడు కదా, పైకి చూస్తున్నాడు కదా. ఈ వ్యక్తి పైకి చూస్తూ ఉంటుంటే, నిలబడి పైకి చూస్తుంటుంటే ఏమనిపిస్తుంది, ఆయనకి నర్వస్ గా ఫీల్ అవుతున్నట్టు అది ఆ యొక్క ఇండికేషన్ అంట, పైన చూస్తూ ఉంటుంటే. అండ్ ఇలా నడుము పైన, హిప్ పైన ఇలా చేతులు పెట్టుకుంటే ఆయన డిఫెన్సివ్ మోడ్ లో ఉన్నట్టుగా దాన్ని ఇండికేట్ చేస్తారు. అండ్ ఈ వ్యక్తిని చూడండి, ఇక్కడ ఈయన ఏం చేశాడు, ఆయన పాకెట్లో చేతులు పెట్టుకొని ఏదో సంథింగ్ హైడింగ్, ఏదో దాచుతున్నాడు అని అనిపిస్తుంది. ఆయన ఏదైనా చెప్తున్నాడా, నేను ఏదో దాచుతున్నాను అని, దాచకపోయినా దాచుతున్నాడు అని అనిపిస్తుంది. ఎప్పుడైతే అలా పాకెట్లో హ్యాండ్స్ ఎప్పుడైతే పెట్టుకుంటామో, చేతులు ఎప్పుడైతే పెట్టుకుంటామో,
అండ్ ఇట్ లాస్ట్ చూస్తే రైట్ సైడ్ కి ఈయన చూడండి, ఈయన కూడా ఆ క్లోజింగ్ కన్స్ట్రక్టివ్ వేలో పెట్టాడు. ఏమనిపిస్తుంది అక్కడ? అబద్ధం ఆడుతున్నట్టుగా, క్లోజ్డ్ మైండ్ ఉన్నట్టుగా. అండ్ ఆయన లెగ్స్ ని చూడండి, ఆయన లెగ్స్ ఇట్లా క్రాస్ గా పెట్టేసరికి ఆయనకు ఉండాలని లేదు, వినాలని లేదు, వెళ్ళిపోవాలని ఉంది, ఆయన ఇంట్రెస్టెడ్ లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఈ వ్యక్తిని చూడండి, ఒక మాదిరిగా ఆయన ఒక చిన్నపాటి అరోగెంట్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఇలా పెట్టాడు. ఎలా అనిపిస్తుంది అంటే ఆయనకి ఇన్సెక్యూర్ గా అనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆ పిక్చర్ ని చూసి. అండ్ ఆయన కాళ్ళని చూడు ఎంత దూరం దూరం పెట్టారో చూడండి, అరోగెంట్ గా అనిపించినట్టు. ఆయన ఏందా నాకేందా ఈయన చెప్పేది, నేనెవరు వింటారయ్యా అని ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరున్నా నాకైతే చెప్పకండి, చాట్ బాక్స్ లో పెట్టండి. ఎవరు ఉన్నారు అలాగా? ఎవ్వరు ఉండరు, నాకు తెలిసి ఎవ్వరు ఉండరు. మీకు ఫస్ట్ డే సెకండ్ డే అలా ఉన్నా కానీ ఈ డే కల్లా మీరు అందరు మారిపోతారు. 1 వీక్ అయిందా? అంతేనా? 1 వీక్ అయిండొచ్చు, 6th డే అంటే అంతే రైట్. ఈ డే కల్లా మారిపోతారు మీరు. మా మెంటర్స్, ఇన్ఛార్జెస్ అందరూ మార్చేస్తారు మిమ్మల్ని. నో డౌట్, దెర్ ఇస్ నో డౌట్. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మిడిల్లో ఉన్న వ్యక్తి ఎలా ఉన్నారంటే అచ్చం అమర్నాథ్ గారు లాగా ఉన్నారు. ఎగ్జాక్ట్ గా అమర్నాథ్ గారు లాగా ఉన్నారు. మంచి ఎక్స్ప్రెషన్, స్మైలింగ్ ఎక్స్ప్రెషన్ తోటి జెన్యున్ గా కనిపిస్తూ, ఆయన హ్యాండ్ జెస్చర్ ని కూడా ఒక 90 degrees యాంగిల్లో పెట్టి ఆయన చేతుల్ని కూడా ఇలా పెట్టుకున్నారు. ఏమీ దాచకుండా ఐఎమ్ ప్యూర్లీ జెన్యున్, అంటే ఒక పాజిటివ్ వైబ్ తోటి ఇలా అన్నా పెట్టుకోవచ్చు, ప్లస్ ఇలా అన్నా పెట్టుకోవచ్చు అండి. ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇలా కాదు, ఇలా దీన్ని చాలా డిఫరెన్స్ ఉంది చూడండి క్లారిటీగా. ఇలా అన్నా పెట్టుకోవచ్చు, ఇలా అన్నా పెట్టుకోవచ్చు. సో ఇంత జెన్యున్ గా, ఇంత పాజిటివ్ వైబ్ ఇచ్చే అమర్నాథ్ గారు బాగున్నారా, లేదు అంటే ఇక్కడ పక్కనున్న నలుగురు బాగున్నారా? ఎవరు బాగున్నారు చెప్పండి. చాట్ బాక్స్ అంతా చాట్ బాక్సే. ఎవరు బాగున్నారు చెప్పండి. మై సెల్ఫ్ అంట. సూపర్ అమర్నాథ్ గారు, సూపర్ అండి, సూపర్ ఎక్సలెంట్ 3 అంటున్నారు. సూపర్ అండి. మిడిల్ పర్సన్ శ్రీదేవి గారు, సూపర్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. అందుకే మిత్రులారా, మనం నిలబడే జెస్చర్స్ తో, మనం నిలబడే పోస్టర్ తో సహా, మనం కూర్చొని పోస్టర్ తో సహా, మనం చేసే యాక్షన్స్ తో సహా ప్రతి ఒక్కటి నోటిసబుల్, ప్రతి ఒక్కదానికి ఇండికేషన్ ఉంటుంది. సంథింగ్ ఇస్ దేర్ టు ఇండికేట్. సో అందుకే యాక్షన్స్ స్పీక్ లౌడర్ దన్ యువర్ లాంగ్వేజ్. మీరు మాట్లాడే భాష కంటే మీరు చేసే యాక్షన్స్, మీరు యూజ్ చేసే బాడీ లాంగ్వేజ్ చాలా బిగ్గరగా మాట్లాడుతుందంట. అర్థమవుతుందా? ఎస్, సూపర్. మీరు మాట్లాడే లాంగ్వేజ్ కంటే, మీరు మాట్లాడే భాష కంటే, మీరు చేసే సైగలు, మీరు యూజ్ చేసే బాడీ లాంగ్వేజే ఎక్కువ బిగ్గరగా మాట్లాడుతుందంట. సో అందుకే బీ అవేర్ ఆఫ్ యువర్ జెస్చర్స్, బీ అవేర్ ఆఫ్ యువర్ యాక్షన్స్ వెన్ యు ఆర్ టేకింగ్ ఎ సెషన్ ఆర్ గివింగ్ ఎ సెషన్. ఎస్, ఇకపోతే జెస్చర్స్ అయిపోయింది, మనం ఐ కాంటాక్ట్ లోకి వచ్చేద్దాం. ఓకేనా? ఐ కాంటాక్ట్ లోకి వచ్చేద్దాం. వాట్ ఈస్ దిస్ ఐ కాంటాక్ట్ అంటే నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఉమాశంకర్ గారు మెంటర్ గారు కదా, ఓకే అండి. ఎస్, అరవింద్ గారు లేదా ఆర్ఎన్ కృష్ణ గారు, ఎవరైనా మీరు చెప్పండి నాకు. ఈరోజు మీరు సెషన్లో వినకన్నా ముందు, అంటే ఇది స్టార్ట్ అవ్వకన్నా ముందు బుక్, పెన్ను, బాటిల్ అన్ని తెచ్చుకున్నారా? అన్మిట్ చేసుకోవచ్చు. తెచ్చుకున్నారా మేడం? ఏమో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఓకే తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు నేను చెప్పిందంతా నోట్ చేసుకుంటున్నారా? ఎస్సా? ఇప్పుడు నేను ఏం చేశాను?
స్ట్రేట్ టు స్ట్రేట్ ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా సైడ్కి చూసి సార్ మాట్లాడారు. ఎస్ సార్ ఒక్కసారిగా ఏం చేశారు, ఆర్యన్ గారు కన్ఫ్యూజ్ అయిపోయారు, ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కాలే కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ ఐ కాంటాక్ట్. మనతో ఎవరైనా మాట్లాడేటప్పుడు కానీ, రైట్, మనతో ఎవరైనా మాట్లాడేటప్పుడు కానీ మనము వాళ్ళకి పరస్పరంగా ఐ కాంటాక్ట్ ఇవ్వకపోతే గనక అక్కడ కనెక్షన్ అనేది, ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వదు. మీ ఆడియన్స్ పట్ల కూడా మీరు ప్రసంగం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆడియన్స్ కూడా మీరు చెప్పేటప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వకపోతే గనక ఖచ్చితంగా కనెక్షన్ అనేది బిల్డ్ అవ్వదు, ర్యాపో అనేది బిల్డ్ అవ్వదు, మీ స్పీచ్ కూడా అంత సక్సెస్గా వెళ్ళదు. ఇట్స్ 100% గ్యారెంటీ నేను ఇస్తాను. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టు ఈ వ్యక్తి ఎవరంటే, ఈ వ్యక్తి నేనే అనమాట. మినర్వా గ్రాండ్ హోటల్కి వెళ్ళాను అనమాట. నేను నా ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మినర్వా గ్రాండ్కి వెళ్ళాను. అక్కడ ఆఫ్లైన్కి వెళ్ళాను. అక్కడ ఆఫ్లైన్కి వెళ్తే ఇక్కడ ఈ రిసెప్షనిస్ట్ ఏమో ఫస్ట్ రిసెప్షనిస్ట్ అనమాట, ఈవిడ సెకండ్ రిసెప్షనిస్ట్ అనమాట. ఫస్ట్ రిసెప్షనిస్ట్ ఏమో ఆవిడ చూసి స్మైల్ ఇచ్చారు. సార్ మేడం నాకు సంథింగ్ రూమ్ కావాలి, ఎంత ఉంటుంది మేడం మీ దగ్గర, నాకు ఒకసారి చెప్తారా అని డీటెయిల్స్ అడిగాను. స్మైలింగ్ ఫేస్ తోటి మేడం సార్ నేను ఒక లిస్ట్ తీసుకొస్తాను కొద్దిసేపు ఆగండి అని చెప్పాడు. అంత స్మైల్గా ఇచ్చే లోపు అరే నేను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుని, అరే ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, అరే వాళ్ళ మేనేజ్మెంట్ బాగుంది, వెళ్ళేటప్పుడు నేను 5 స్టార్ రేటింగ్ ఈ హోటల్కి కానీ వాళ్ళ స్టాఫ్కి కానీ నేను ఇచ్చి వెళ్తాను అని ఒక టిప్ కూడా ఇస్తానని నా మైండ్లో వచ్చిందనమాట. అదే ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ రాలేదనమాట, మళ్ళీ రాలేదు, ఏదో పనిలో పడి రాలేదు. సెకండ్ ఆమె వచ్చింది, ఇక్కడ సెకండ్ కనిపిస్తున్న రిసెప్షన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, సార్ మేడం నేను మళ్ళీ అడుగుతున్నాను ఈమెకి, సేమ్ ఇప్పుడు ఈ మేడంకి ఎలా అయితే అడిగానో ఇక్కడ కూడా ఈ రిసెప్షనిస్ట్కి అడుగుతున్నాను. ఈడేం చేస్తుందంటే నన్ను చూడకుండా, చెప్పాలంటే నన్ను దేకకుండా నన్ను చూడకుండా ఏం చేస్తుంది అంటే ఇగ్నోర్ చేసి ఆమె పని ఏమో చేస్తూ ఉంది అనమాట కిందకు చూసి. ఇప్పుడు నేను ఆమెను ఏమనాలి, ఏమనడానికి కూడా రాదు, ఏమనుకోవాలి, షీఈస్ ఇగ్నోరింగ్ మీ అని చెప్పేసి నేనేమనుకుంటాను, ఇంకా వేస్ట్, ఈ మినర్వా గ్రాండే వద్దబ్బా వేరే దగ్గరికి వెళ్ళిపోవాలన్నట్టుగా ఆ ఆలోచన వస్తుంది. కాబట్టి వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు గివ్ అ సెషన్ ఆర్ యు ఆర్ టాకింగ్ విత్ సమ్ పర్సన్, నాతోటైనా ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు మీరు మీ ఐ కాంటాక్ట్ని స్ట్రేట్ టు స్ట్రేట్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ మెయింటైన్ చేస్తున్నట్టుగా ఈయన హ్యాండ్ షేక్ చేస్తూ ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేస్తూ ఒక మంచి స్మైలింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఒకవేళ ఈ వ్యక్తి స్మైలింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ హ్యాండ్ షేక్ చేస్తూ ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తున్నాడు, కానీ ఈయన ఒక యాటిట్యూడ్ రూపంలో స్మైల్ ఇవ్వకుండా హే అన్నట్టుగా ఆ స్మైల్ ఒక డిఫరెంట్గా ఏమంటారు వెక్రింతగా చేస్తూ ఆయన హ్యాండ్ జెస్చర్స్ కూడా ఇలా నార్మల్గా ఇచ్చాడు అనుకోండి, ఈయనకి ఎలా అనిపిస్తుంది, ఎక్కడున్న వ్యక్తికి ఎలా అనిపిస్తుంది? యూజ్ చాట్ బాక్స్ ఎలా అనిపిస్తుంది? You lose interest. Yes. Feel bad. Exactly. అగ్రెషన్ గా అనిపిస్తుంది. ఎస్, ఎందుకు ఈయనకింత పొగరెందుకు, నేను చక్కగా మాట్లాడుతున్నాను కదా, ఆయన కూడా నాతో మాట్లాడొచ్చు కదా అని అనిపిస్తుంది అనమాట. ఎవరండి ఇంత పెద్దది పెట్టారు, రోహిత్ గారు, he feel bad about us and think we don't know about anything. బా స్టార్టింగ్ లో మామూలు స్పీడ్ లేరండి రోహిత్ గారు, సూపర్, యూ హ్యావ్ గుడ్ టెక్నికల్ స్కిల్స్, థ్యాంక్ యూ. ఇలా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఐ కాంటాక్ట్ సరిగా ఇవ్వకుండా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ మనం పెట్టుకుంటూ మనం చేస్తూ ఉంటామో అప్పుడు ఎదుటి వాళ్ళకి అగ్రెసివ్గా కానీ యాటిట్యూడ్గా కానీ ఆరోగ్యంట్గా కానీ అనిపిస్తుంది. సో ప్లీజ్ మెయింటైన్ ఐ కాంటాక్ట్, ఐ కాంటాక్ట్ చేయకపోతే ఇక్కడ రిజెక్ట్ అవుతున్నట్టుగా మీరు కూడా రిజెక్ట్ అవుతారు వెళ్ళిన ప్రతి చోట. కాబట్టి ఇలాంటి రిజెక్షన్లు మీకు వద్దు అని అనుకుంటే ఖచ్చితంగా మీ ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేయండి విత్ అన్ ఆడియన్స్, విత్ అన్ పర్సన్, విత్ అన్ ఎనీ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్, నెక్స్ట్ కీ ఎలిమెంట్ ఏంటి బాడీ లాంగ్వేజ్ అంటే ఇక్కడ కనిపిస్తున్నట్టు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తాయి సార్, ఎలా ఉంటాయి ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఎలా పలికించాలి, ఎలా ఉండాలి అంటే నవరసాలు తెలుసు కదా మీకు, నవరసాలు, ఇట్స్ ఆల్ అబౌట్ నవరసాలు.
నవరసాలు ఎన్ని ఉంటాయి సార్? 9 ఉంటాయి సార్. మీరు అది కూడా అడగాల. నవరసాలు 9 ఉంటాయి, కానీ ఏమేమి ఉంటాయి చెప్పండి నాకు. ఏమేమి ఉంటాయి చెప్పండి, చెప్పండి. అన్మ్యూట్ కూడా చేసుకోవచ్చు. ఎస్, సూపర్. చాటింగ్ లో పెట్టండి, చాట్ బాక్స్ లో పెట్టండి. ఎస్, నవరసాల్లో కంప్లీట్లీ అవర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ డిపెండ్ ఆన్ అవర్ ఏంటది నవరసాలండి. నవరసాలు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఇవి ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి అంటే, మనం ప్రిపేర్ అయ్యే కాంటెంట్ ఉంటుందా, ఆ కాంటెంట్ లో వచ్చే స్టోరీస్ ఉంటాయా, ఆ స్టోరీస్ లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్క భయం, జాలి, దయ, గుణం ఏవైతే ఉన్నాయో, దుఃఖము, శోకము, ప్రతి ఒక్కటి జుగుప్స, ప్రతి ఒక్క నవరసాలని ఎక్స్ప్రెషన్స్ రూపంలో పలికించడమే ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మనం ఇచ్చే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ కి పేరున్నాయి ఇక్కడ రాసినట్టు. ఇలా స్మైలింగ్ ఇస్తే హ్యాపీనెస్ ఉన్నట్టుగా, ఇలా ఈ బోరింగ్ ఫేస్ పెడితే సాడ్నెస్ ఉన్నట్టుగా, ఇలా డిస్గస్టింగ్ గా నేను ఇలా పెట్టారనుకోండి, ఇంత కోపంగా అనిపిస్తుంది మీకు కూడా. సో అలాగా అనమాట. సర్ప్రైజింగ్ గా ఇలా నాకెవరన్నా చెప్పండి ఇప్పుడు. సర్ప్రైజింగ్ గా, కోపంగా, యాంగర్ గా, మళ్ళీ భయానకంగా ఎవరన్నా పెట్టండి. కోపంగా, భయపడుతున్నట్టుగా ఎవరైనా ఇలా ఎక్స్ప్రెషన్స్ పెట్టండి. జస్ట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టండి. హ్యాండ్ రైజ్ చేయండి, ఎక్స్ప్రెషన్స్ పెట్టండి ఎవరైనా. అబ్బా, పావని గారిని అడుగుతారని చెప్పి వీడియో ఆఫ్ చేసుకున్నారు కదా, నాకు తెలుసు. అడగలేండి, వీడియో ఆన్ చేసేసుకోండి. ఎస్, మేరాజ్ గారు ప్లీజ్. ఎస్ ప్లీజ్ అండి. సర్ప్రైజ్ గా, అద్భుతంగా, ఇట్లా సంథింగ్ ఏదో జరిగింది, అద్భుతం అయిపోయారు, గంపా సార్ని ఇప్పుడు కలిసేసారు, బా. ఎక్స్ప్రెషన్ పెట్టండి మేడం, మేరాజ్ గారు ప్లీజ్. వా, ఇట్లా అట్లా అది కళ్ళల్లో, యాక్షన్స్ లో కనిపించాలి. సూపర్. మేడం పెడుతున్నారు కానీ అంతలా ఎలివేట్ అవ్వట్లేదు అది. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ గారు, వా వా, అయ్యో మాటలు కూడా వచ్చాయి వా అని చెప్పి. సూపర్. మరి అది కోపంగా పెట్టండి, కోపంగా పెట్టండి, కోపంగా, కోపంగా, కోపంగా. మిమ్మల్ని నేను ఏదో మాట అన్నాను, మాట అన్నందుకు ఎందుకు ఇలా అన్నావు అన్నట్టుగా ఇలా పెట్టండి. ఇలా ఇలా అడుగుతున్నారా, అంటున్నారా? నాకు ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కావాలి, ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కావాలి. మీకు అది ఒప్పట్లేదు సార్, మీ లైఫ్ స్టైల్కి అది ఒప్పట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ ప్రసన్న గారు, హ్యాండ్ డౌన్ చేసేసేయండి అందరూ. ఎస్, లక్ష్మీ ప్రసన్న గారు. ఎస్ సార్. అంటే విచ్ ఎక్స్ప్రెషన్ సార్? పెట్టండి. విత్ ఎక్స్ప్రెషన్, వితౌట్ అయితే ఉండదు చూడండి. ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా ఉండాలి. విచ్ ఎక్స్ప్రెషన్ అంటున్నా సార్. విచ్ ఎక్స్ప్రెషన్ అంటారా? మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సర్ప్రైజింగ్ పెట్టండి. సర్ప్రైజింగ్ ఒకటి, నన్ను కోపంగా చూస్తున్నట్టు. నేను మిమ్మల్ని ఏదో అన్నాను, అందుకు నన్ను కోపంగా చూడాలి మీరు. ఫస్ట్ సర్ప్రైజింగ్ సార్. వా ఎస్, వా. జస్ట్ మీ చేతుల్లో కనిపిస్తుంది కానీ వావ్ అన్నట్టుగా కనిపించట్లేదు, మీ కళ్ళల్లో కనిపించట్లేదు అది. వా వావ్, అది ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నట్టుంది, అందుకే కొద్దిగా అయింది. నెక్స్ట్ భయానకం. నాకు ఆ భయాన్ని చూపించాను అంటే, మీరు కోపంగా చూపేలా ఆ దాన్ని చూపిస్తుంటే నేను భయపడైపోవాలి ఇప్పుడు. వణుకు రావాలి నాకు, అలాంటి భయం చూపాను నాకు ఇప్పుడు. కోపమా సార్? ఎస్, ఆ కోపాన్ని చూపెట్టే. ఏమని మీకు కూడా నొప్పట్లేదు, మీరు కోపడుతున్నారు, నార్మల్ గా శాంతంగా ఉన్నారు, ఏం అర్థం అవ్వట్లేదు. లాస్ట్ గా రోహిత్ గారిని తీసుకుందాం. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రోహిత్ గారు ప్లీజ్. మీరు మాత్రం భయపడుతున్నట్టుగా పెట్టండి. సార్ ప్లీజ్ సార్, నేను ఏమనలేదు సార్, సారీ సార్. నేను మాట్లాడమని చెప్పలేను, ఎక్స్ప్రెషన్ పెట్టమని చెప్పాను. Expression. నో వర్బల్ కమ్యూనికేషన్. వై యు ఆర్ యూజింగ్ వర్బల్ కమ్యూనికేషన్ ఇన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్? దిస్ ఈస్ వెరీ వెరీ ఇర్రెలవెంట్. మిమ్మల్ని జైల్లో వేస్తామండి. ఏమి వేయము, సారీ. అన్నా అనుకోండి, మీరు నా మీద కేసు పెట్టి నిజంగా జైలు వేపిస్తారు. చెప్పండి సార్, మీరు భయపడుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టండి. అది మీకు సెట్ అవ్వట్లేదు, సర్ప్రైజింగ్ గా పెట్టండి సార్. పోనీ సర్ప్రైజింగ్ గా పెట్టండి. వావ్. వావ్.
మీరు కూడా సేమ్ అదే విధంగా జెస్టర్స్ మాత్రమే చేస్తున్నారు, కానీ వావ్ అన్నట్టు చేయట్లేరు. వావ్ అన్నట్టు చేయట్లేరు. వావ్, సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ ప్రతి ఒక్కరికి. అండ్ ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం తీసుకునే కాంటెంట్ లో ఏవైతే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయో, ఏదైతే కాంటెక్స్ లో ఉండే స్టోరీ ఉంటుందో దాని ప్రకారమే మనము ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని పలికించాల్సి వస్తుంది. దాని ప్రకారమే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పలికించాల్సి వస్తుంది. అండ్ దీనికి ఏంటంటే నెగిటివ్ పార్ట్ కూడా ఉంటుంది. ఏంటి ఆ నెగిటివ్ పార్ట్ అంటే, ఇక్కడ నేను ఒక ఫోటో చూపిస్తాను, దాన్ని మీరు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఎవరైనా చెప్పండి, లేదా చాట్ బాక్స్ లో రాయండి. ఇంకా చెప్పడాలు ఆపేస్తాను. చాట్ బాక్స్ లో రాయండి. చాట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టండి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందో. కనిపించట్లేదా? ఒక్క నిమిషం. యా, కండోలెన్స్. ఎస్, ఎవరండి చెప్పింది? జగన్ సార్. జగన్ గారు ఎక్కడున్నారండి? మీరు కనిపించట్లేరు. జగన్ అయ్యంగార్ గారు మీరేనా? అయ్యా. సూపర్ సార్, సూపర్. ఎస్, సంతాప సభలో సంతోషంగా ఉన్నారు. సంతాప సభలో సంతోషంగా ఉన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది ఆ సిచ్యువేషన్ అండి. ఇక్కడ దుఃఖముతో శోకించాల్సిన సిచ్యువేషన్, కానీ వీళ్ళేం చేస్తున్నారు? నవ్వుతూ ఆనందంగా, ఏదో పెళ్ళో ఏదో ఫంక్షనో, మన ఇంట్లో వాళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నారు బాగా పెద్దది, ఆ ఇల్లుని చూసి మంచిగా ఆనందంగా ఆనందదాయకంగా అంత సంతోషంగా నవ్వుతున్నారు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. అరవింద్ గారు పెట్టారు ఫ్యామిలీ ఫోటో తీసుకున్నట్టుగా. ఎగ్జాక్ట్లీ. మరి ఇట్స్ ఫ్యామిలీ ఫోటోలో దాన్ని ప్లాన్ చేశారు సార్. ఎస్ అండి, ఫ్యామిలీ ఫోటో లోపల దాన్ని తీసుకొచ్చి పెట్టారు. అక్కడైతే అకేషన్ అయితే అది కాదు. యా, అకేషన్ అది కాదు, కానీ వీళ్ళు అక్కడ ఏంది మార్ఫింగ్ చేసేది నేనేం పెట్టలేనో, లేకపోతే ఎవరో పెట్టి ఇంటర్నెట్ పెట్టలేదు. అది న్యాచురల్ గానే ఆల్రెడీ ఈ సంతాప సభలో ఇలా సంతోషంగా ఉన్నది ఫోటో ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారనమాట వీళ్ళ దాంట్లో ఎవరో. ఈజ్ ఇట్ ఎ కరెక్ట్ థింగ్ టు డూ? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ సమయం ఏంటి, సందర్భం ఏంటి, దీన్ని బట్టి అసలు ఇక్కడున్న సిచ్యువేషన్ ఏం జరుగుతుంది? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఎక్స్పైర్ అయ్యారు, దాంట్లో సంతాప సభ ఉంది, దుఃఖించాల్సింది పోయి శోకించాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంతోషంగా నవ్వుతా ఉన్నారనమాట. అప్పుడు ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది? ఇర్రిలవెంట్ ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు చూపిస్తా ఉన్నారు. మనం ఎప్పుడైనా సరే ఈ ఎక్స్ప్రెషన్స్ లో సమయాన్ని బట్టి, సందర్భోచితంగా, ఆడియన్స్ ని బట్టి కూడా, ఆడియన్స్ ఎవరున్నారు, మనం కంటెంట్ ఏది ఉంది, టైం, ఆడియన్స్ అండ్ సిచ్యువేషన్, we have to use a task formula here. Time, audience and situation. ఎవరున్నారు, సమయాన్ని బట్టి సందర్భోచితంగా ఆ దానికి రిలవెంట్ గాని మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా, జెస్చర్స్ కూడా, పోస్చర్స్ కూడా అలాగే మనం మెయింటైన్ చేయాలి. లేదు అంటే కంప్లీట్ గా మీ క్రెడిబిలిటీ అనేది లాస్ అవుతుంది. మిమ్మల్ని నెక్స్ట్ టైం ఏ కాలేజ్కి కానీ ఏ స్కూల్కి కానీ మిమ్మల్ని స్పీకర్ గా అస్సలు హైర్ కూడా చేసుకోరు. సో ఇలాంటి ఇర్రిలవెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇవ్వకండి. అండ్ నెక్స్ట్ మనకి కీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే మూమెంట్ మిత్రులారా. అంటే సార్ ఇప్పుడు ఐ కాంటాక్ట్ నేర్చుకున్నాము, పోస్చర్ నేర్చుకున్నాము, జెస్చర్ నేర్చుకున్నాము, పాజిటివ్ నెగిటివ్ రెండు తెలుసుకున్నాము, మరి ఇంకెందుకు మూమెంట్ అవసరం లేదు కదా, జస్ట్ చూసి ఇలా యాక్షన్ చేసి చెప్పేస్తారు ఇలా అని అన్నారు అనుకోండి, తప్పు. అది ఎంగేజింగ్ గా వెళ్ళాలి, ఎఫెక్టివ్ గా వెళ్ళాలి, మీకు ఆడియన్స్ కి కనెక్టింగ్ పెంచాలి, ర్యాపో అనేది బిల్డ్ చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ మూమెంట్ ని పాటించాల్సిందే. ఇక్కడ మనం మూవ్ అవడమే కాదండి, యాజ్ ఎ ట్రైనర్ గా, యాజ్ ఎ స్పీకర్ మనం మూవ్ అవడమే కాదండి, మన ఐ కాంటాక్ట్ ని కూడా మూవ్ చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక స్టేజ్ ఇచ్చారు కదా, ఈ స్టేజ్ మీద ఉన్నది ఎవరు అంటే ఆర్యన్ కృష్ణ గారు మరియు అరవింద్ గారు ఇద్దరు ఉన్నారు అనుకుందాం.
నెక్స్ట్ పావని గారు కూడా ఉందాం అనుకుందాం, రైట్? ఈ ముగ్గురు ఉన్నారనమాట. ముగ్గురు ఉన్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న ఆడియన్స్ లో ఎక్కడ కూడా గ్యాప్ లేదు, చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. జస్ట్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ దెమ్, యూ హ్యావ్ టు మోటివేట్ విత్ దెమ్. ఎక్కడున్న ఆడియన్స్ కి మీరు మోటివేట్ చేయాలి, కమ్యూనికేట్ చేయాలంటే ఖచ్చితంగా స్టేజ్ పైనే మీకు ఇస్ ద ఓన్లీ వన్ ఆప్షన్. ఎక్కడ నుంచి మీరు చేయలేరు, స్టేజ్ పై నుండి మాత్రమే చేయగలుగుతారు, మీకు ఆప్షన్ లేదు. అలాంటి సందర్భాలలో మీ ఐ కాంటాక్ట్ ని యూస్ చేస్తూ మీరు వాళ్ళ దాంట్లో కనెక్టింగ్ పెంచుకుంటూ మీ యొక్క స్పీచ్ ని, మీ యొక్క ప్రసంగాన్ని ఇస్తూ ఉండాలి. ఎలా ఈ ఐ కాంటాక్ట్ ఎలా ఇవ్వాలి సార్? ఎలా మనం దీనికి ఏమన్నా రూల్ ఉందా? ఎస్, రూల్ ఉంది. వాటిని ఏంటంటే యూ అంటారు, ఫస్ట్ గా యూ అంటారు, తర్వాత జెడ్ షేప్ అంటారు. మనం ఇప్పుడు నేను నా ముందు మీ అందరు ఉన్నారు కదా, నేనేం చేశానంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుండి ఐ కాంటాక్ట్ ఇస్తూ, నాకు ఇక్కడ మెహరాజ్ గారు కనిపిస్తున్నారు, ఇక్కడ రోహిత్ గారు, లక్ష్మీ ప్రసన్న గారు, శేఖర్ గారు, జగన్ గారు, ఇలా నేను వచ్చాను. దిస్ ఈస్ కాల్డ్ యూ మెథడ్, యూ ఐ కాంటాక్ట్ మెథడ్. ఇలా యూ ఇవ్వచ్చు మనం. అండ్ నెక్స్ట్ది జెడ్ మెథడ్ అండి. జెడ్ ఏంటంటే డైరెక్ట్ తీసుకెళ్ళి నేను చూసుకుంటున్నాను, ఎందుకంటే నేనే ఫస్ట్ కనిపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ అట్ లాస్ట్కి నేనే కనిపిస్తున్నాను అనమాట. అక్కడ నుండి నేను ఏం చేస్తాను అనమాట, ఇలాని మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇలాని మధ్యలో నుండి ఇలా వచ్చేసి ఇక్కడ నుండి మళ్ళీ ఇట్లా అని ముందుకు వస్తాను అనమాట. అంటే ఇలా నన్ను నేను చూసుకుంటూ రోహిత్ గారి దగ్గర నుంచి, లక్ష్మీ ప్రసన్న గారి దగ్గర నుంచి, శేఖర్ గారి దగ్గర నుండి, శ్రీదేవి గారి దగ్గర నుండి, మెంటర్ గారి దగ్గర నుంచి, మెంటర్ జాదవ్ గారి దగ్గర నుండి, పవాని గారి దగ్గర నుండి ఇలా అని ఇలా అని ఇలా అని ఇలా అని కే రవీందర్ దాకా వస్తానండి. దిస్ ఈస్ కాల్డ్ అ జెడ్ మెథడ్. దిస్ ఇస్ కాల్డ్ అ జెడ్ మెథడ్. అండ్ ఇంకోటి, మీరు ఎన్ మెథడ్ని కూడా యూస్ చేయొచ్చు. మీరు ఎన్ మెథడ్ని కూడా యూస్ చేయొచ్చు. ఎన్ ఎలాగా? ఇక్కడ చూడండి, సేమ్ ఎన్ ఇంకా మీకు తెలిసిందే కదా, పావని గారి దగ్గర నుంచి, మెంటర్ ఉమాశంకర్ గారి దగ్గర నుంచి, మోదీన్ దగ్గర నుంచి, నైరాజ్ గారి దగ్గర నుండి, నా నుంచి, అమర్నాథ్ గారి దగ్గర నుంచి, ఇలా జెడ్ని కొద్దిగా ఇలా క్రాస్లో పెడితే ఎన్ అయిపోతుంది. ఇలాంటి ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేసుకో, అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడియన్స్ని చూస్తూ అడ్రస్ చేస్తూ మీరు మాట్లాడాలి. ఒక్కరినే చూడడం కానీ, లేకపోతే లెఫ్ట్ సైడ్ చూడడం కానీ, రైట్ సైడ్ చూడడం కానీ, లేకపోతే ముందు సైడ్ చూడడం కానీ చూస్తే అక్కడ మీరు టీచర్గా మారుతారు తప్ప జోకర్గా మారు, స్పీకర్గా మారరు. ఎవరైనా టీచర్స్, టీచింగ్ ఫీల్డ్ ఉంటే నన్ను క్షమించండి, మిమ్మల్ని ఉద్దేశించి కాదు. క్షమిస్తారు కదా? క్షమిస్తారు అంటే నేను ముందుకెళ్తాను, లేదు అంటే ఇలా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అయితే మీరు అక్కడ స్పీకర్ కాబట్టి ప్రతి ఒక్కరిని అడ్రస్ చేయాలి. అక్కడున్న మరి వచ్చారు కదా, మమ్మల్ని చూడట్లేరు, మమ్మల్ని పట్టించుకోవట్లేరు అని ఏం చేస్తారంటే ఆడియన్స్ ఏం చేస్తారంటే, వెనకాల పిల్లలు మరీ ముఖ్యంగా స్కూల్ పిల్లలు లేదంటే కాలేజ్ పిల్లలు ఏం చేస్తారంటే వెనకాల కూర్చొని వాళ్ళ ఇష్టం ఉన్నట్టు టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి తినడమో, లేదంటే వాళ్ళ పనులు వాళ్ళు ఏదో చేసుకోవడము, ఇలాంటివి జరుగుతాయి. అండ్ వాళ్ళకి కనెక్టింగ్గా ఉండదు, మీరు చెప్పే మాటలు తప్ప ఏముండదు అక్కడ. కాబట్టి ఇలాంటి ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేయాలి. మరి మనం ఎలా మూవ్ అవ్వాలి సార్? అంటే మనం మూవ్ ఎలా అవ్వాలంటే, చూడండి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ మూమెంట్ లేదు, రైట్? ఇఫ్ వీ హ్యావ్ ఎ స్పేస్, మధ్యలో కానీ స్పేస్ ఉంది అనుకోండి, సైడ్కి కానీ స్పేస్ ఉంది అనుకోండి, టోటల్ స్పేస్ని మాత్రం యూజ్ చేసుకునే విధంగా మనము మూమెంట్ చేస్తూ ఉండాలి. అది కూడా గ్రాడ్యువల్గా మూమెంట్ చేస్తూ ఉండాలి. మెల్లమెల్లగా మూవ్ చేస్తూ ఉండాలి. అండ్ ఉన్న ఏరియాని మొత్తం యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించడం, ఉన్న ఏరియాని మొత్తాన్ని యూజ్ చేసుకునే విధంగా ప్రయత్నించాలి. ఈ మూమెంట్కి మనం అంటే బాడీ మూమెంట్కి అసలు ఎలాంటి మెథడ్ లేదు, కానీ కొన్ని ప్లేసెస్లో సిచ్యువేషన్స్ మ్యాటర్, అక్కడ ప్లేస్ మ్యాటర్స్ అనమాట. ప్లేస్ ఉందనుకోండి మనం మూవ్ అవ్వచ్చు, లేదు అనుకోండి మూవ్ అవ్వాల్సిన అవసరం. ఇంకోటి, ఏదైనా ఆడియన్స్ని మనం టచ్ చేయాలి, మనం వాళ్ళకి ముట్టాలి, లేదంటే ఇంకేదో వాళ్ళకి ప్రశ్న అడగాలి, భుజం తట్టాలి, ఏదో అన్నప్పుడు అది కూడా ఎలాంటి సందర్భాల్లో చేయాలంటే, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా లేరనుకోండి, ఇలా కొంతమంది నాకు అక్కడక్కడ కనిపిస్తున్నారు, వినకుండా వాళ్ళని నేను పిలుస్తా ఉన్నాను. ఎందుకు అంటే వాళ్ళు ఎంగేజ్ అవ్వడానికి. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఎంగేజ్ చేసే విధంగా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. ఎవరైనా కొంతమందికి ఏంటంటే నిద్ర పట్టుద్ది అదే ట్రైనింగ్లో.
నేను ఏం చేయాలి, జస్ట్ వెళ్ళి నీట్గా భుజం తట్టాలి అంతే. వాళ్ళని అనద్దు, లేపొద్దు, అంటే వాళ్ళని వెళ్ళి కొట్టద్దు, మీరు ఎందుకు వండుకున్నారు అనద్దు, లేకపోతే నేను వండుకున్నాను నేను చెప్పానద్దు. వెళ్ళి నీట్గా భుజం తట్టారనుకోండి, సైలెంట్గా ఆయన లేస్తాడు. లేచి ఓ అని వస్తాడు, ఎస్ నేను ఇక్కడ ఉండాలి సార్ ఏదో చెప్తున్నాను వినాలని ఆ మూడ్లోకి వచ్చేస్తాడు. కాబట్టి ఈ మూమెంట్ని కూడా ఖచ్చితంగా మనము యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ కొంత ఈ స్లైడ్లో చూపించానండి. ఈ ఫోటోలో చూస్తే మనకేం కనిపిస్తుంది, కొంతమంది స్పీకర్స్కి ట్రైనర్స్కి ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు అయినా, కాలేజ్ వాళ్ళైనా, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళైనా ఏంటంటే పోడియం ఇచ్చేస్తారు. మనకి పోడియం ఇచ్చేస్తారు అనమాట. పోడియం ఇచ్చేస్తారు అనుకోండి, ఎస్ ఒక్క నిమిషం, యా థ్యాంక్ యూ. ఎస్ మనకి పోడియం ఇచ్చారు అనుకోండి, ఏ స్పీకర్కి ఏ ట్రైనర్కి పోడియం అవసరం లేదు. ఏ స్పీకర్కి ఏ పోడియంకి ఏ ట్రైనర్కి పోడియం అవసరం లేదు. ఎవ్వరు కూడా స్పీకర్కి పోడియం ఇవ్వరు. ఎవరైనా యాంకరింగ్ చేస్తున్నారా, హోస్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ పోడియం అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ తెలియని వాళ్ళు మీకు ఇచ్చినట్టయితే మీరు దాన్ని యూజ్ చేసుకోకండి. ఒకవేళ మీకు ఆ హ్యాండెడ్ మైక్ ఇవ్వకపోతే కనుక అప్పుడు మీరు యూజ్ చేసుకునే అవకాశం ఉంది. లేదు మీకు ఇచ్చారనుకోండి, లేదంటే అడగండి నాకు పోడియం వద్దని చెప్పి. అప్పుడు హ్యాండ్ మైక్ ఇచ్చారనుకోండి, దాంతో యూజ్ చేయడానికి ఉన్నాను. ఎందుకంటే మీరు స్పీకర్స్ కాబట్టి, యు ఆర్ నాట్ ఎ యాంకర్, యు ఆర్ నాట్ ఎ హోస్ట్. యూ హ్యావ్ టు మూవ్ యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు ఎన్క్లోజ్ ఆల్ యువర్ స్టేజ్ మొత్తాన్ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్నట్టయితే అండ్ అక్కడున్న ఆడియన్స్ కూడా మీరు మూవ్ అవుతుంటే మీపైనే కాదండి, మీ మాటల పైన కూడా ధ్యాస పెడతారు. మీరు చెప్పింది కూడా కరెక్ట్గా ఎఫెక్టివ్గా చేరుకోవాలంటే అదొక్కటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్. యూ హ్యావ్ టు మూవ్, పోడియం వదిలేసి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిలాగా అస్సలు ఉండకూడదు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, పోడియం ఉందని చెప్పి దానిపైన లే అవుతున్నాడు, దానిపైన కొద్దిగా ఆనడము, దానిపైన బరువు పెట్టడము ఇలా చేస్తున్నాడు అన్నమాట. పెట్టేసి ఆయన చూడండి క్రాస్ లెగ్స్ పెట్టేసుకొని ఇలా బ్యాడ్ పోస్చర్ తోటి అయితే నిలబడి ఉన్నాడు. ఇలా బ్యాడ్ పోస్చర్ తో నిలబడి ఉన్నారు. ఇట్ ఇండికేట్స్ డిస్కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనట్టుగా కనిపిస్తుంది. అండ్ అదే విధంగా ఆ పోడియం పైన మీరు ఇలా లేయారనుకోండి, దాంతోపాటు మీరు కూడా పడిపోతారు. ఇప్పుడు క్రాస్ లెగ్స్ పెడితే కాన్ఫిడెన్స్ పోతుందో వస్తుందో అనేది అది సెకండరీ, వదిలేస్తే మీరు దానిపైన పక్క లే అయితే ఖచ్చితంగా పడిపోతారు. ఇది మాత్రం గ్యారంటీ. సో ఇదాన్ని మాత్రం అవాయిడ్ చేయండి. యూ నీడ్ టు అవాయిడ్ దిస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే అవర్ అపియరెన్స్ మిత్రులారా. చెప్పాను కదా, అవర్ అపియరెన్స్. బాడీ లాంగ్వేజ్ లాస్ట్ ఏంటంటే అపియరెన్స్ ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్? ఎస్ ఎగ్జాక్ట్లీ, అపియరెన్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే చూడండి, అపియరెన్స్ ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత, ఇప్పుడు నేను, అమర్నాథ్ గారు అండ్ స్వాతి గారు అండ్ ఆ తర్వాత ఎవరన్నారు, అరుణ కుమారి గారు, మేము నలుగురం కలిసి వెళ్ళామండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క డ్రెస్ విధానం ఉందన్నమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క డ్రెస్ విధానం ఉంది. నేనేమో పిచ్చిగా షర్ట్ వేసుకోకుండా టీ షర్ట్ వేసుకొని, పైన సూటు లేదు, బూటు లేదు, ఏమీ లేదు, జీన్స్ వేసుకొని వచ్చాను అనుకోండి, నన్ను చూసి ఏమనుకుంటారు, మిమ్మల్ని ముగ్గురిని చూసి ఏమనుకుంటారు చెప్పండి? అమర్నాథ్ గారిని, అరుణ కుమార్ గారిని, స్వాతి గారిని, ఇప్పుడు మిమ్మల్ని ముగ్గురిని చూసి ఏమనుకుంటారు అంటే, వీళ్ళ ముగ్గురిని చూసి ఏమనుకుంటారు, నన్ను చూసి ఏమనుకుంటారు? ఏమనుకుంటారు నేను చెప్పనా? వీళ్ళు మంచి స్పీకర్స్ అయ్యా, ఈయన వెనకాల వచ్చిన డ్రైవర్ ఏమో అని అనుకుంటారు. నేను స్పీకరే కదా, నాకు తెలుసు, అక్కడ మేనేజ్మెంట్ కూడా తెలుసు, కానీ అక్కడ ఆడియన్స్ తెలియదు కదా మీరు స్పీకరా. నేను ఎలా ఆ అపీరెన్స్ మ్యాటర్స్ అండి, ఖచ్చితంగా అపీరెన్స్ మ్యాటర్స్. అంటే మన వేసుకునే ప్రతి ఒక్క అటైర్ మ్యాటర్ అండి. మనం చేసుకునే ప్రతి ఒక్క అటైర్ మ్యాటర్. హెయిర్ స్టైల్తో పాటు, బియర్ స్టైల్తో పాటు, మనం వేసుకునే డ్రెస్తో పాటు, సూట్ కానీ, బ్లేజర్ కానీ, ప్యాంట్ కానీ, ట్రౌజర్ కానీ, షూస్తో కానీ ప్రతి ఒక్కటి మ్యాటర్సే. ఇప్పుడు మీకు సెషన్ చెప్పకంటే ముందు ఏం చేస్తానంటే, నేను ఆఫ్టర్నూన్ కొద్దిగా అంతా నాప్ వేసాను అనమాట, కొద్దిగా పండుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మీతోటి ఎంగేజింగ్గా సెషన్ చెప్పాలి కదా, అంత ఇంటరాక్టివ్గా వెళ్ళాలంటే నాకు కొద్దిగా రెస్ట్ కావాలి. నేను చేశాను, కొద్దిగా నాప్ చేసిన తర్వాత నా జుట్టు చిందర వందరగా అలా ఇలా ఉంది, నా మొహం ఏమో పిచ్చిగా ఉందనమాట.
పిచ్చి పిచ్చిగా ఉందా? అలానే వచ్చి మేము ఎందుకు కూర్చున్నాను అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది నాకు చెప్పండి. చెప్పండి. నేను మీకు ఇలా అన్నాను అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఇలానే వచ్చి మీ ముందు కూర్చున్నాను అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్. సార్ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్. ఎంబ్రాసింగ్ అనిపిస్తుంది. ఏందయ్యా ఈడు? మేడం ఎవరిని పంపించారు, ఎవరిని తీసుకొచ్చారు? స్వాతి గారికి మెసేజ్ చేస్తారు అప్పుడే వాట్సాప్లో మెంటర్ గారు కూడా, ఏంది మేడం ఈయన ఎవరిని పట్టుకొచ్చారు మేడం మీరు అని వెంటనే వస్తుంది అనమాట మెసేజ్ కదా. బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ లక్ష్మీ ప్రసన్న గారు చెప్పారు. సూపర్ మేడం. యా, వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది నా పైన. నాకే అంటే నేను వేసుకున్న అపియరెన్సే బ్యాడ్ ఇంప్రెషనా? నా దగ్గర మంచి కంటెంట్ ఉంది, నేను చెప్పగలుగుతా, మంచిగా ప్రిపేర్ అయ్యాను. నువ్వు డ్రెస్ అపియరెన్స్ నీ అటైర్ సరిగా పెట్టుకోకపోతే వేస్ట్. నువ్వు అక్కడికి వెళ్ళి నీ పైన బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది. అంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి కదా కదా. కాబట్టి నువ్వు వెళ్ళినప్పుడు నీ నీ అటైర్ ని మాత్రమే చూస్తారు, నీ మాటల్ని ఎవరు వినరు. నీ మాటల్ని విని నీ దగ్గరికి నువ్వు ఎలా వచ్చినా కానీ నువ్వు చూడరు అనమాట. ఫస్ట్ వెళ్ళిన తర్వాత నిన్ను మాత్రమే చూస్తారు, నీ మాటల్ని వినలేరు. కాబట్టి అదే దృష్టిలో పెట్టుకొని మీ అపియరెన్స్ ఎలా ఉండాలి అంటే, ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇలా కనిపిస్తున్నట్టు బిజినెస్ అటైర్లో మీరు మెయింటైన్ చేయాలి. మంచి సూట్, మంచి బ్లేజర్, లేదంటే మంచి మంచి బ్లేజర్, మంచి ట్రౌజరు, మంచి టై, దానికి తగ్గట్టు మంచి షర్ట్, నీట్ ఐరన్డ్ షర్ట్ అండ్ హ్యాండ్ కర్చీఫ్ మెయింటైన్ చేయాలి. మంచి లెదర్ వాచ్ మెయింటైన్ చేయాలి. ఈ కఫ్లింగ్స్ ని మీరు అవాయిడ్ చేసినా సరిపోతుంది. అండ్ లెదర్ షూస్ ని మెయింటైన్ చేయాలి. అండ్ దీనికి తగ్గట్టే బెల్ట్ ని కూడా మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఈ వాచ్ ని, బెల్ట్ ని, షూస్ ని మూడు సేమ్ కలర్ లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒకవేళ బెల్ట్ బ్లాక్ గా ఉందనుకోండి, వాచ్ కూడా బ్లాక్ ఉండాలి, బ్లాక్ లెదర్ స్ట్రైప్స్ తో ఉండాలి. అండ్ మీ షూస్ కూడా బ్లాక్ స్ట్రైప్స్ తో ఉండాలి. లేదు విచిత్రంగా నా షూ రెడ్ గా పెట్టుకుంటున్నాను, నా బెల్ట్ ని ఎల్లోగా పెట్టుకుంటాను, నా వాచ్ ని బ్రౌన్ గా పెట్టుకుంటాను అంటే ఇక నేనేం చేయలేను. మీరు ఖచ్చితంగా 100%కి 100కి 200% జోకర్ లా కనిపిస్తారు. ఇఫ్ ఎనీ నో డౌట్, నో డౌట్. విచిత్రంగా కనిపిస్తుంది. ఏంటంటే మనం వేసుకునే ఎలాంటి బట్టలైనా సరే, ఎలాంటి క్లాత్స్ అయినా సరే, అవి మన దగ్గర అంటే మన మీద నుండి ఎలివేట్ అవ్వకూడదు. అవి వేసుకుంటే మనం ఎలివేట్ అయ్యేలా చూసుకోవాలి. అండ్ అదే విధంగా మన స్కిన్ టోన్ బట్టి మన కలర్ కాంబినేషన్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. దీని గురించి ఇన్ డీటెయిల్ గా మీకు ఫర్దర్ గా ఒక సెషన్ ఉంటుంది. దాంట్లో మీరు ఏమి ఇబ్బంది పడకండి. దాంట్లో నాకు సార్ ఇది డౌట్ ఉంది, అది డౌట్ ఉంది, ఏమి ఇబ్బంది పడకండి. ఫర్దర్ గా వస్తూ ఉంటాయి. నేను మీకు కొద్దిగా టీజర్ ఇచ్చి వదిలేస్తున్నాను అనమాట. సో చూడండి, ఇలాగా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ అదే విధంగా ఆడవాళ్ళు వచ్చేసరికి ఇలాంటి వెస్ట్రన్ డ్రెస్ అయినా సరే వేసుకోవచ్చు, బిజినెస్ అటైర్ ని. అండ్ లేకపోతే మన ఇండియన్ డ్రెస్ ఇలా కుర్తా లాంటిది, పంజాబ్ డ్రెస్ లాంటిది ఇలాంటి మీరు వేసుకొని వీటిపైన ఒక బ్లేజరో లేదా ఒక మోడీ కోటో వేసుకుంటే చాలా చక్కగా చూడడానికి లుక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా కాదు సార్ మరి రెండు వేసుకోలేము అంటే, చక్కగా ఏంటండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం, ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం మంచిగా ఇలా చీర కట్టుకుంటే సరిపోతుంది. చీర కట్టుకుని దానిపైన మంచి బ్లేజరు, మంచి మోడీ కోటు వేసుకుంటే అద్భుతంగా మంచి వక్తలా కనిపిస్తారు, మంచి వ్యక్తి లాగానే కాకుండా. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కదా. కానీ నేనేమంటానంటే ఫస్ట్ ఇంప్రెషన్ బై యువర్ అపియరెన్స్ అండ్ ద బెస్ట్ ఇంప్రెషన్ బై యువర్ వర్డ్స్. ఇది విక్రమ్ వర్మ గారు చెప్పిన మాట అండి. ఈజ్ అ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఈయన ఇంటర్నెట్ లో రాస్తా ఉంటాడు, వికీపీడియాలో రాస్తా ఉంటారు. సో ఈజ్ అ కంటెంట్ రైటర్ ఆల్సో. ఈయన చెప్పిన మాట ఏంటంటే, ద ఫస్ట్ ఇంప్రెషన్ బై అవర్ అపియరెన్స్ అండ్ ద బెస్ట్ ఇంప్రెషన్ బై అవర్ వర్డ్స్ అంట. బెస్ట్ ఇంప్రెషన్ బై అవర్ వర్డ్స్ అంట. మన ఆడియన్స్ దృష్టిలో మన అభిప్రాయము గొప్పగా మంచిగా అనిపించుకోవాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క అటైర్ని మెయింటైన్ చేస్తూ ఉండండి. ప్రొఫెషనల్గా కనిపించేలా కూర్చుంటూ ఉండండి. ఎలా అయితే అమర్నాథ్ గారు సూటు వేసుకొని వచ్చారు యాజ్ ఎ పార్టిసిపేట్, నాకైతే
మీ దాంట్లో స్పీకర్ కళ ఒట్టి పడుతుందండి. ఇప్పటి నుండి మీరు స్పీకర్ అయిపోయారు. డే 6 నుండి ఎక్సలెంట్. వీలైతే ప్రతి ఒక్కరు రేపటి నుండి ప్రతి ఒక్క పార్టిసిపేట్ కూడా మీరందరూ సూట్ వేసుకొని మంచిగా కనిపిస్తూ ఉండాలి. మీ మెంటర్ గారు లేదా మీ ఇన్ఛార్జ్ గారు నాకు చెప్తా ఉండాలి, సార్ మా వాళ్ళు వేసుకుంటున్నారు సార్, ట్రై చేస్తున్నారు, 40 మెంబర్స్లలో కనీసం ఇద్దరు ఒక 10 మంది అన్నా వేసుకున్నారు సార్ మీరు చెప్పిన తర్వాత నాకు చెప్పాలి. వాళ్ళు రేపు చూద్దాం ఎంతమంది వేసుకుంటారు. సూట్ వేసుకోకపోయినా మంచి నీట్ షర్ట్ వేసుకొని కూర్చోండి. ఎవరి దగ్గర అంటే కొంతమంది దగ్గర బ్లేజర్ ఉంటుంది, ఉండదు. ఇంకా మీరు చెప్పారని చెప్పి ఇప్పుడు కొనుక్కోవాలా అన్నట్టు ఉంటుంది. మీరు ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. మీరు ఆఫ్లైన్కి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని రావాలి. లేదు అంటే శ్రీనివాస్ పెరుమల్ల గారు మిమ్మల్ని అలో చెయ్యరు, ఇది మాత్రం గ్యారెంటీ. కంపల్సరీ అయితే అసలు తిట్టి పడేస్తారనమాట. కాబట్టి మంచి మంచి షర్ట్ని అయితే మీరు నీట్ ఐరన్ షర్ట్ మాత్రం రోజు వేసుకుంటూ ఒక స్పీకర్ లాగా కూర్చోడానికి ఇప్పటి నుండే అలవాటు చేసుకోండి. కమింగ్ 30 డేస్లో కూడా మీరు గొప్ప ట్రైనర్ అవ్వాలి అని అనుకుంటే. సో మెయింటైన్ యువర్ అపియరెన్స్. ఫస్ట్ ఇంప్రెషన్ బై యువర్ అపియరెన్స్ అండ్ బెస్ట్ ఇంప్రెషన్ బై యువర్ వర్డ్స్. సో ఇప్పటి వరకు బాడీ లాంగ్వేజ్ గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇన్ని జెస్చర్స్, గుడ్ పోస్చరు, గుడ్ జెస్చరు, గుడ్ యాక్షన్, గుడ్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే మాకేంటి లాభం? లాభం ఎవరికి వస్తుంది? దాని యొక్క ఇంపాక్ట్ ఎలా పడుతుంది ఆడియన్స్ పైన అంటే, దాని యొక్క ఇంపార్టెన్స్ ఎలా పడుతుంది అంటే, ఇంపాక్ట్ ఆఫ్ ఎ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ పోస్చర్ మనం ఎప్పుడైతే గుడ్ పోస్చర్ మనం మెయింటైన్ చేస్తామో ఇట్ కన్వేస్ అవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఓపెన్నెస్ అండ్ అథారిటీ. ఒక లీడర్షిప్ స్కిల్ చూపించే విధంగా ఒక లీడర్ లా కనిపించే ఆస్కారం ఏర్పడుతుంది ఎప్పుడైతే మీరు గుడ్ పోస్చర్ మెయింటైన్ చేస్తారో. ఆ తర్వాత జెస్చర్స్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, రీఎన్ఫోర్సెస్ యువర్ మెసేజ్ అండ్ కీప్స్ ద ఆడియన్స్ ఎంగేజ్. అంటే మీరు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో, మీరు చెప్పే మెసేజ్ ఏవైతే ఉందో దానికి ఇంకా పవర్ఫుల్ ఎనర్జీ లాగా మీ యొక్క జెస్చర్స్ తోడ్పడి వారితో అసోసియేట్ అయ్యి ఆడియన్స్ని ఎంగేజ్ చేసే విధంగా మీకు సహాయం చేస్తుంది. ఆ తర్వాత ఐ కాంటాక్ట్. When you are maintaining a eye contact with an audience or in a person in front of you, it builds a connection and a trust. ఒక నమ్మకాన్ని, ఒక విశ్వసనీయతని, వాళ్ళతో ఒక మంచి ఫ్రెండ్లీ నేచర్ని డెవలప్ చేసే విధంగా ఐ కాంటాక్ట్ అనేది ఇంపాక్ట్ చూపుతుంది. అండ్ అదే విధంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ యాడ్స్ అన్ ఎమోషన్ అండ్ క్రెడిబిలిటీ టు యువర్ వర్డ్స్ అండి. మీలో ఉన్న ఆ భావాలని, ఆ భావోద్వేగాలని చూపించడానికి ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మనకి హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తారో మీ భావోద్వేగాలని, మీ మాటల్లో ఉన్న ఆ యొక్క ఆలోచనలను అన్ని భావాల రూపంలో, ఎమోషన్స్ రూపంలో చూపిస్తాయి. అండ్ అదేవిధంగా మీ మాటలకు కూడా వాల్యూ పెరుగుతుంది, క్రెడిబిలిటీ, విశ్వసనీయత పెరుగుతుంది. అండ్ ఆ తర్వాత మూమెంట్, మనం చేసే ఐ మూమెంట్ అయినా సరే, మన బాడీ మూమెంట్ అయినా సరే, ఇట్ షోస్ అన్ ఎనర్జీ అండ్ హెల్ప్స్ కమాండ్ అటెన్షన్. మనం వాళ్ళకంటే ఒక మెట్టు పైన ఉన్నాము అన్న అది మాత్రం, ఆ కమాండింగ్ అటెన్షన్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది ఎవరికి? ఆడియన్స్కి. అండ్ అదే కాకుండా మీలో ఎంత ప్యాషనేట్గా చెప్తున్నాడు, అబ్బా ఉదయ్ సారు వచ్చిండు, అబ్బా పాప ఏం ఎనర్జీ చూపిస్తున్నాడు అని మీకు అనిపించిందో లేదో నాకు అనిపిస్తుంది, మరి మీకేందో తెలీదు. అలా మీరు ఎప్పుడైతే అలా మూమెంట్ చేస్తూ ఉంటారో ఎంత ప్యాషనేట్గా చెప్తున్నాడు, అబ్బా మమ్మల్ని ఏదో ట్రైన్ చేస్తాము, నేర్పిద్దాము, మంచి ట్రైనర్గా, మంచి వ్యక్తిగా వక్తగా మార్చాలని ఎంత తాపత్రయపడుతున్నాడు. వాట్ అండ్ ఎనర్జీ సార్, హెడ్స్ ఆఫ్ సార్ అని అమర్నాథ్ గారిని ప్లస్ మా మెంటర్ రమ్యశ్రీ గారిని కూడా హెడ్స్ ఆఫ్ అని అంటాం అనమాట. రేపటి రోజున ఇలాంటి మన మూమెంట్ మనం మెయింటైన్ చేస్తే కనుక. అండ్ ఇదే కాదండి, బాడీ లాంగ్వేజ్ మనం మెయింటైన్ చేస్తే కనుక ఎలా ఉంటుందంటే, దీనికి మినహాయించి కూడా ఇట్ షోస్ అవర్ కాన్ఫిడెన్స్ లెవెల్. మనం యూజ్ చేసే పోస్టర్ కానీ జెస్చర్స్ కానీ మనం యూజ్ చేస్తూ ఉంటే, రిలవెంట్గా యూజ్ చేస్తూ ఉంటే మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని బయటకు చూపిస్తుంది. వావ్, హీస్ అ వెరీ కాన్ఫిడెంట్, వెరీ జెన్యూన్ పర్సన్ అండి,
వెరీ న్యాచురల్ గా ఉంటారండి అన్నట్టుగా చూపిస్తుంది, ఆ కాన్ఫిడెంట్ వేని చూపిస్తుంది. అండ్ అదే విధంగా మీ స్పీచ్ బికమ్స్ ఇంట్రెస్టెడ్. మీరు చెప్పే ప్రసంగం అంట చాలా చాలా వినసొంపుగా, కాన్సన్ట్రేట్ తోటి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంట. అండ్ అదే విధంగా అక్కడున్న ఆడియన్స్ యొక్క అటెన్షన్ ని గ్రాప్ చేసుకునే విధంగా మీ బాడీ లాంగ్వేజ్ తోడ్పడుతుందంట. అండ్ అదే కాకుండా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఇట్ ఎన్హాన్స్ యువర్ కమ్యూనికేషన్. మీరు మాట్లాడతారు కదా, వర్బల్ గా మాట్లాడతారు, కానీ వెన్ యు ఆర్ యూజింగ్ యువర్ బాడీ లాంగ్వేజ్ మీరు మీ యొక్క కమ్యూనికేట్ ని ఇంప్రూవ్ చేస్తుందంట. అండ్ అదే కాకుండా మీ ఎమోషన్స్ ని, మీ భావాలని రైట్ వేలో టార్గెటెడ్ ఆడియన్స్ కి చేరుకోవాలి అంటే ఖచ్చితంగా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సిందే. దట్స్ ద పాయింట్, నోటెడ్. ఇవన్నీ నోట్ చేసుకోండి ఖచ్చితంగా. ఎస్, ఇంకా నెక్స్ట్ పోతే ఇప్పటి వరకు ఒక ట్రైనర్, ఒక స్పీకర్, అంటే మీరు యాజ్ ఎ ట్రైనీగా మిమ్మల్ని ఎలా ట్రైన్ చేయాలి, మీకు ఏ ఏ విషయాలు చెప్పాలో అన్నీ చెప్పేశాను బాడీ లాంగ్వేజ్ గురించి. ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే, ఒక్క నిమిషం అండి, గివ్ మీ సెకండ్. ఎస్ ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే, ఒక ట్రైనర్ గా, స్పీకర్ గా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో నేను చెప్పుకున్నాము. ఎస్ మ్యామ్, టైం ఏమైనా అయిపోయిందా, ఉందా, నాకు ఒకసారి చెప్తారా? తీసుకోవచ్చా ఒక 10 minutes, 5 to 10 minutes? ఎస్ సార్. ఇచ్చిన టైం అయిపోయిందంటే చెప్పండి, ఇక్కడికే ఆపుతాను. ఎస్ కంటిన్యూస్. యా, నవ్వుతున్నారు స్వాధీనే. ఊరికే అడిగారు కదా సార్, నాకు తెలుసు మీరు చెప్పాలని, కానీ నాకు అర్థమైంది. యా, నో ప్రాబ్లం అని పెడుతున్నారు అమర్నాథ్ గారు, సూపర్ అండి. ఎస్, ఒక ట్రైనర్ గా, ఒక స్పీకర్ గా మీకు అన్ని ఏమేమి కావాలో అన్ని చెప్పాను, కానీ మీరు ట్రైనీగా చెప్పాను, జస్ట్ అంటే మీకు ట్రైనింగ్ ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇదంతా 30 days అయిపోయిన తర్వాత ఒక ట్రైనర్ అవుతారు కదా, అద్భుతమైన స్పీకర్ అవుతారు కదా, అసలు గ్రేట్ స్పీకర్ అవుతారు కదా కదా మరి అలాంటి టైంలో మీరు ఆడియన్స్ యొక్క బాడీ లాంగ్వేజ్ని కూడా మీరు కనుక్కోవాలి కదా. మరి ఎలా కనుక్కుంటారు? ఇప్పుడు చెప్పిందే కాకుండా, ఇప్పుడు అన్ని మీరు నోట్ చేసుకున్నారు, ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి, కొన్ని మోడ్స్ ఉంటాయి. 4 basic modes ఆఫ్ ఏ బాడీ లాంగ్వేజ్ ఆఫ్ అన్ ఆడియన్స్. ఎలా అంటే ఇక్కడ చూడండి ఏమేమి ఉంటాయి, అవి 4 ఏమేమి ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే రెస్పాన్సివ్ మోడ్. ఫస్ట్ మోడ్ రెస్పాన్సివ్ మోడ్. సెకండ్ది రిఫ్లెక్టివ్ మోడ్. ఏంటండి? రిఫ్లెక్టివ్ మోడ్. థర్డ్ది కంబాటివ్ మోడ్. అండ్ ఫోర్త్ది ఫిజిటివ్ మోడ్. ఏంటండి? ఫిజిటివ్ మోడ్. అయితే ఈ రెస్పాన్సివ్ మోడ్ లో ఉండే వ్యక్తులు, ఈ రెస్పాన్సివ్ మోడ్ చూపించే, రెస్పాన్సివ్ బాడీ లాంగ్వేజ్ చూపించే వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు యాక్టివ్ యాక్సెప్టెన్స్ గా ఉంటారు. అంటే మనం ఏది చెప్పినా కానీ రెడీ టు అగ్రి, మనం ఏది చెప్పినా కానీ అగ్రి అవ్వాలి. ఓపెన్ మైండ్ తోటి ఏదైనా సరే నేర్చేసుకుంటాను, అన్నీ యాక్సెప్ట్ చేస్తాను. అండ్ అదే విధంగా ఎంగేజింగ్ గా నేను చెప్తానండి అని చెప్పి ఓపెన్ గా వచ్చేసి ఫార్వర్డ్ గా వస్తూ ఉంటారు అనమాట. నన్ను ఎప్పుడు ప్రశ్న అడిగితే నేనే చెప్తాను. అంతకుముందు అమర్నాథ్ గారు చేశారు చూడండి, అలాగా రెస్పాన్సివ్ గా ఉంటారు అనమాట, తినడమే కాకుండా. అండ్ నెక్స్ట్ రిఫ్లెక్టివ్ అండి. రిఫ్లెక్టివ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి మాట్లాడాలని ఉంటుందండి, శ్రద్ధగా వింటారనమాట. నేను చెప్పింది శ్రద్ధగా వింటారు, అటెన్షన్ ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు నేను చెప్పింది అంతయు వాళ్ళు ఎవాల్యూట్ చేసుకుంటా ఉంటారనమాట. ఎలా అయితే దుర్గాప్రసాద్ గారు చేస్తున్నారు. ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారండి, మల్లేశం గారు, సురేష్ గారు, రాజేశ్వరి గారు, చాలా మంది. వాళ్ళు వింటూ ఉన్నారు, వీడియో ఆఫ్ చేసుకున్నా వింటూ ఉన్నారు, కానీ వాళ్ళకి మాట్లాడడం లేదు. క్వశ్చన్స్ వేస్తే మళ్ళీ మాట్లాడలేదు, ఏదైనా తప్పు పోతుందేమో అని. వాళ్ళని మనం రిఫ్లెక్టివ్ మోడ్లో ఇక్కడ మనం చూసుకుంటాం అనమాట. రిఫ్లెక్టివ్ మోడ్ యొక్క బాడీ లాంగ్వేజ్ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారనమాట. చెప్పాలని ఉంటుంది కానీ వారికి వెనక్కి వెళ్ళిపోతారు. ఇలాంటి మోడ్ని అయితే వాళ్ళు కలిగి ఉంటారు. ఆ తర్వాత
కంబాటివ్ మోడ్ అండి. ఇది చాలా చాలా డేంజరస్ పీపుల్ ఉంటారు దీని లోపల. కంబాటివ్ మోడ్ చాలా డేంజర్ ఉంటారండి, చాలా డేంజర్. ఏంటంటే అగ్రెసివ్ మోడ్లో యాంగర్గా అబద్ధాలు చెప్తూ నేను మాట్లాడాలి, నాకు ఇస్తే నేను వదలను అన్నట్టుగా ప్రతి దానికి నేనే చెప్పాలి నేనే చెప్పాలి నేనే చెప్పాలని తహతలాడుతూ మళ్ళీ ఏంటంటే వచ్చిన స్పీకర్ ఒకవేళ మీరే స్పీకర్ అయ్యారనుకోండి, జగన్ గారు స్పీకర్ వెళ్ళి అక్కడ ఒక స్కూల్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక కాలేజ్కి వెళ్ళారనుకుందాం, యూనివర్సిటీకి వెళ్ళారనుకుందాం, అక్కడ చెప్పేటప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే నాకు అన్ని తెలిసి నువ్వు చెప్పేది నాకు అన్నట్టుగా ఫీల్ అయ్యి ఏం చేస్తారంటే ఈయనకి ఏం తెలియదు, నాకు ప్రశ్నలు వేసి చంపుదాము అన్నది ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అవుతారు యాజ్ అ ట్రైనర్గా, యాజ్ అ స్పీకర్, ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ. ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉంటారు నాకే అన్ని తెలుసు నేనే తెలుసు అని చెప్పి. నాకే అన్ని తెలుసడం వేరా, నాకే అంత తెలుసు అనడం ఏది ఏది బెస్ట్ అంటారు? నాకు అన్ని తెలుసు అనడం బెస్టా, లేదంటే నాకే అంత తెలుసు అనడం బెస్టా? వాట్ ఈస్ బెస్ట్? టైప్ 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 యూస్ చాట్ బాక్స్, యూస్ చాట్ బాక్స్, యూ కెన్ యూస్ చాట్ నాకే అంతా తెలుసు అనేది డేంజర్. నాకే అంతా తెలుసు అనేది డేంజర్. ఎగ్జాక్ట్లీ కదా. నాకే అంత తెలుసు అనే వాళ్ళు ఈ కంబాటివ్ మోడ్లో ఉంటారు. కంబాటివ్ మోడ్లో ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు ప్లస్ వాళ్ళు చేసే యాక్షన్స్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నిటిని చూసి వాళ్ళు ఏ మోడ్లో ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళ నుంచి మనం ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండాలి. ఇలాంటివి పక్కా ఎక్స్పీరియన్స్ అవుతారు, నో డౌట్. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ అయితేనే అప్పుడే మీరు ముందుకెళ్తారు. ఎస్ శ్రీదేవి గారు, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ బ్యాడ్. రైట్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ది ఫిజిటివ్ మోడ్ అండి, ఫిజిటివ్ మోడ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. అండ్ వీళ్ళు ఎలా ఉంటారంటే విత్డ్రాల్గా ఉంటారు. విత్డ్రాల్ అంటే ఇంకా నాకు బోర్ కొడుతుంది. ఇప్పుడు అనిపిస్తుండొచ్చు ఎవరికైనా, అరే ఇంతసేపు చెప్తాడా యా సారు, ఉదయ్ సార్ వచ్చిండు ఇంతసేపు చెప్తాడు, బోరింగ్ అనిపిస్తుంది నాకు, అసలు నాకు వినాలనే లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నా. అయినా మా మెంటర్ ఏమో మేము మొత్తం స్పీకర్ అయ్యేదాకా మీరు వెళ్ళకండి, స్పీకర్ వన్స్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నారు కాబట్టి నేను ఉంటున్నాను, ఏదో బలవంతంగా కూర్చోబెట్టినట్టు ఉన్నారు అని ఎవరైనా ఉంటే గనక మీరు ఏమనకండి, అలానే ఉండండి, అలానే ఉండండి. అలా ఉంటారండి. వెళ్ళిపోవాలి ఇంకా ఇంతసేపు చెప్పుడు, ఎంతసేపు అయ్యేసు అది బాడీ లాంగ్వేజ్ అన్నాడు అయిపోయింది, బాడీని మూవ్ చేసిండు అయిపోయింది, ఇంకేంది అన్న ఆ విత్డ్రాల్ మోడ్లో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు చెప్పేస్తారా అన్న ఈ ఈ మెంటాలిటీ తోటి ఉంటారు. సో ఇలాంటి మెంటాలిటీ కలిగిన, ఇలాంటి బేసిక్ 4 మోడ్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కలిగిన మీకు ఆడియన్స్ ఫర్దర్గా తగులుతూ ఉంటారు. ఇది మాత్రం ష్యూర్, దీన్ని మాత్రం మిస్ చేయకండి, ఖచ్చితంగా మీకు తగులుతూ ఉంటారు. మీరు ఇప్పుడైతే వీళ్ళని ఎక్స్పీరియన్స్ చేస్తారో అప్పుడే ది బెస్ట్ స్పీకర్స్గా మారుతారు. నేను కూడా చాలా మందిని తగిలానండి, ఇప్పుడు చాలా మంది దగ్గర ఇది నాకు 25th 26th సెషన్ అనుకుంటా, నాకు ఈ 26 సెషన్లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇలా తగిలాను నాకు. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో అయితే మెనీ, ఈ ఆన్లైన్లో అయితే నా 25th 26th ఐ థింక్ సో. సో ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అవుతారు, అవ్వండి. అవుతేనే మీరు మౌల్డ్ చేసుకోగలుగుతారు, మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోగలుగుతారు, మిమ్మల్ని మీరు షైన్ అవుతూ ఉంటారు. అండ్ ఈ 4 బేసిక్ మోడ్స్ని మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి వెన్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఎ సెషన్ ఆర్ అడ్రసింగ్ ఏ ఆడియన్స్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ ఫర్ దిస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంత చక్కటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇన్ఛార్జ్ గారైన స్వాతి గారికి, శ్రీనివాస్ సార్కి, అండ్ ఆ పైన ఉన్న మనందరి గురువైన గంపా సార్కి కూడా నా కృతజ్ఞతలు. అండ్ మీకు ఎవరికైనా సరే ఈ పీపీటీ నచ్చింది, ఇది చాలా బాగుంది సార్, నాకు బాగుంది మాకు కావాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ నా నెంబర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ నెంబర్కి మీరు ఒక చిన్న వాట్సాప్లో ఇలా ఒక ఓన్లీ మెసేజ్ మాత్రమే పెట్టండి. నెంబర్ ఇచ్చేటని చెప్పి కాల్ చేసి నేను ఇబ్బంది పెట్టకండి, నేను కొన్నిసార్లు పనిలో ఉంటానండి. సో మీరు మెసేజ్ పెట్టారనుకోండి, నేను పీపీటీ పంపిస్తాను.
పీపీటీ పంపించేస్తాను. యూ కెన్ యూజ్, మీ మీరు యూజ్ చేసుకుంటారా ఫర్దర్గా సెషన్ చెప్పడానికి, లేదు అంటే మీ దగ్గర పెట్టుకుంటారా, మీకు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు అండ్ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీ అందరికి కూడా అద్భుతమైన థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉదయ్ కుమార్ సార్. సో 2 hours కంటిన్యూస్ గా ఒకే వాయిస్ పిచ్ తో వెళ్ళి ఏం చేశారు. సో ఫస్ట్ రాగానే ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో లాస్ట్ అంతే ఎనర్జెటిక్ గా చూశారు. మీరే మా అందరికీ కూడా లైవ్ ఇన్స్పిరేషన్ సార్. సో బాడీ లాంగ్వేజ్ ఒక స్పీకర్ గా ఒక ట్రైనర్ గా ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక 5 key ఎలిమెంట్స్ ద్వారా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీరు ఏదైతే వర్డ్స్ ఇచ్చారో అవన్నీ కూడా మేము మా ఎవరైతే ట్రైనీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫాలో అవుతారు సార్. సో ఫాలో అయ్యి ఆఫ్లైన్లో వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అలానే లాస్ట్లో మీరు చెప్పారు సార్, మనకి బాడీ లాంగ్వేజ్ మనకంటే ముందు మన బాడీ లాంగ్వేజ్ మాట్లాడుతుంది అని చెప్పి. సో ఎక్కడ తగ్గాలా కాదు, ఎక్కడ నెగ్గాలా కాదు, ఎక్కడ తగ్గాలో అన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో ఫైనల్ గా ఆడియన్స్ ఎంత మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఉంటారు, వాళ్ళని ఎలా ఫేస్ చేయాలని చెప్పి చాలా బాగా అద్భుతంగా వివరించారు సార్. మీ వాల్యుబుల్ టైంని మనందరి కోసం మా అందరి కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.